మహోన్నతుడ దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభ, మా మంచి కన్న తండ్రి, మా మంచి యేసయ్య మీకు స్తోత్రం. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండేను. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఎక్కడ వాక్యం వెల్లడుద్దా అక్కడ వెలుగు పుట్టిద్ది. ఈ వాక్యం ద్వారా మీ ప్రజల్లో ఉన్న చీకటిని పారద్రోలమని, వెలిగించమని, ఉజ్జీవపరచమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ, ఈ వాక్యం ద్వారా మీ ప్రజలకి పశ్చాత్తాపం దయచేయమని, ఈ వాక్యం ద్వారా స్వస్థ విడుదల దయచేయమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ, బ్రతిమలాడుకుంటూ, అడుక్కుంటూ, శిలువ చట్ని నీచుని అల్పుణ్ణి 100% మరుగు చేయమని, మీ శక్తి బలంతో, జ్ఞానంతో, అగ్నిఅభిషేకంతో నింపి నన్ను మీ పాత్రగా మాత్రమే వాడుకోమని, మీరు మహిం పొందమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ, ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాదినతైన పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలోకి రమ్మని ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటాం. మీరు మమ్మల్ని నడిపించి మహిం పొందమని నదినేసే పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఒక ప్రాముఖ్యమైన వాక్య సందేశం విందాం. ప్రియ దేవుని పిల్లారా, జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని సేవకుడు ఎలా ఉండాలి, దేవుని సేవకుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, నిజమైన దేవుని సేవకుడు ఎలా ఉంటాడు, మనం నిజమైన దేవుని సేవకుడిని ఎలా గుర్తించాలి. నేటి క్రైస్తవ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల సేవకులు ఉన్నారు. ప్రపంచం అంతటినీ కలిపి సార్వత్రిక సంఘం, ఏకైక సంఘం, వాటిల్లో మనందరం ఉన్నాం. సంఘాలు ఉన్నాయి, మినిస్ట్రీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మనం ఒక నిజమైన దేవుని సేవకుణ్ణి ఎలా గుర్తించాలి? బైబిల్ ప్రకారం వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక సేవకుణ్ణి ఎలా గుర్తించాలి? లేదా ఒక సేవకుని మనం చూసినప్పుడు, ఒక సేవకుడు వాడబడే విధానం చూసినప్పుడు, ఇతడు నిజముగా దేవుని చిత్తంలో సేవ చేస్తున్నాడు, వాక్యానుసారమైన సేవ చేస్తున్నాడు అని మనం ఎలాగా గుర్తించాలి, గమనించాలి, లేదంటే తెలుసుకోవచ్చు అన్నది ఈరోజు వాక్యపు వెలుగులో చూద్దాం. దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నారు. ఆయన మన మధ్యలో ఆత్మకార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు సందేశం, ఈరోజు అంశం ఏంటంటే, వాక్యం ఏంటంటే, ఒక నిజమైన సేవకుడికి, నిజమైన దేవుని సేవకుడికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి, లేదా దేవుని ప్రజల్ని నడిపించే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నారు, దేవుడు ఆశిస్తున్నారు అన్న సబ్జెక్ట్ని, అన్న అంశాన్ని మన లోతుగా చూద్దాం. దేవుని సేవకుడు అంటే ఒక సంఘాన్ని, లేదా ఒక మినిస్ట్రీని, లేదా ఒక జనాంగాన్ని నడిపించే ఒక నాయకుడు, లేదా ఒక సేవకుడు, లేదా ఒక ప్రవక్త, లేదా ఒక కాపరి, ఎవరైనా సరే ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే అతన్ని మనం నిజమైన సేవకుడిగా అనొచ్చు, గుర్తించవచ్చు అన్న విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం దేవుని సహాయంతో. ఈ అంశాన్ని 2 భాగాలుగా మనం చేసినట్లయితే, ఒక భాగం నిజమైన దేవుని సేవకుడు దేవుని పట్ల ఎలా ఉండాలి, విశ్వాసుల పట్ల ఎలా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది, చాలా విలువైన వాక్య సందేశం. దేవుని సేవకుడు దేవుని పట్ల ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, విశ్వాసుల పట్ల ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. మొదటి భాగం దేవుని పట్ల ఎటువంటి తీరు కలిగి ఉండాలి, ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. రెండవ భాగం విశ్వాసుల పట్ల, దేవుని జనాంగం పట్ల, క్రైస్తవులైన విశ్వాసుల పట్ల ఆ సేవకుడు వైఖరి ఎలా ఉండాలి, పద్ధతి ఎలా ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇది 2 భాగాలు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అయితే మొదటి భాగం మాత్రమే చెప్పదలుచుకున్నాను. మొదటి భాగంలో దేవుని సేవకుడు దేవుని పట్ల ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలన్నది మొట్టమొదటి భాగం. ఈ మొదటి భాగంలో చాలా పాయింట్లు ఉన్నాయి, చాలా లక్షణాలు కలిగి ఉండాలి. వాటిల్లో మళ్ళీ 3 చూద్దాం, ఎందుకంటే చాలా టైం పట్టింది, ఇది పెద్ద ప్రసంగం. ఇది 2 భాగాలు, 2 భాగాల్లో మొదటి భాగం చూద్దాం ఈరోజు. ఆ మొదటి భాగంలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఒక నిజమైన సేవకుడు దేవుని పట్ల ఎలా ఉండాలి అనే దాంట్లో అనేక లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో మొదటి 3 లక్షణాలు, ప్రాముఖ్యమైన 3 లక్షణాలు చూద్దాం, మిగతాది తర్వాత చూద్దాం. దేవుని సేవకుడు దేవుని పట్ల ఎలా ఉండాలి, వాక్యపు వెలుగులో చూద్దాం. మొట్టమొదటి 3 లక్షణాలు చూద్దాం. మొదటి 3 లక్షణాల్లో మొదటి లక్షణాన్ని చూద్దాం.
నిజమైన దేవుని సేవకుడు లేదా నిజమైన దేవుని నాయకుడు లేదా నిజమైన దేవుని ప్రవక్త లేదా నిజమైన దేవుని కాపరి, ప్రజలను నడిపించే నిజమైన సేవకుడు ఏ లక్షణాలు కలిగి ఉండాలో వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. దేవుడు ఏది ఆశిస్తున్నారో చూద్దాం. ఈ లక్షణాలు ఉంటే, ఈ లక్షణాలు కలిగిన సేవకుడు ఉంటే ఆ సంఘం సూపరు, ఆ సంఘ ప్రజలు సూపరు, అన్నీ సూపర్ అయిపోతాయి. మొట్టమొదటి లక్షణం, నిజమైన దేవుని సేవకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం, మొదటి లక్షణం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైన దేవుడు కోరుకునే మొట్టమొదటి లక్షణం. ఆ సేవకుడు ఏం చేయాలో చెప్తున్నాను చూడండి. మార్కు సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఫస్ట్ లక్షణం, సేవకుడు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన సేవకుడు దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమించాలి. కనబడే మనిషిని ప్రేమించడం కాదు, కనబడని దేవుణ్ణి ప్రేమించాలి. అది ఎలా ప్రేమించాలి? వాక్యం ఏం సెలవిస్తుంది? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో. బాబా ఎంత క్లారిటీ ఇచ్చారండి దేవుడు. నేను ప్రేమిస్తున్నా అంటారు, ఊరినే అనేస్తారు, కానీ ఎలా ప్రేమించాలో, ఎంత ప్రేమించాలో కూడా ఉందండి. దేవుడు ఎంత గొప్పగా రాయించారండి. ఎలా ప్రేమించాలి? హృదయంతో, ఆత్మతో, వివేకంతో, బలంతో. ఎంత ప్రేమించాలి? పూర్ణం, కంప్లీట్గా 100% ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కోరుకుంటున్నారు. ఇది డైరెక్ట్గా యేసు ప్రభు వారు చెప్పిన మాట. నిజమైన సేవకుడు, నిజమైన నాయకుడు, నిజమైన కాపరి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి, ప్రేమించాలి ఖచ్చితంగా. అప్పుడే నిజమైన సేవ చేయగలడు, భూమి మీద గొప్ప సేవ చేయగలడు. చిన్న విషయం కాదు, ఇది అర్థం అవడానికే చాలా కష్టం. పూర్ణంగా ప్రేమించాలంట, కంప్లీట్గా ప్రేమించాలంట, హృదయం అంతటితో ప్రేమించాలంట దేవుణ్ణి, ఆత్మతో, ఆత్మ అంతటితో ప్రేమించాలంట దేవుణ్ణి, పూర్ణ వివేకంతో, సగం కాదంట, పూర్ణ వివేకంతో ప్రేమించాలంట, పూర్ణ బలముతో ప్రేమించాలంట. ఇది దేవుడు సేవకుని యొద్ద నుంచి కోరుకుంటున్నారు, సేవకుని యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది అంత ఈజీ కాదు. ఇలాంటి సేవకులు చాలా అరుదుగా కనబడతారు, తక్కువ కనబడతారు, చాలా వేలతో ఎక్కబెట్టచ్చు. దేవుణ్ణి ప్రేమించే సేవకులు చాలా తక్కువ, అంటే పర్సంటేజ్ ఉంటుంది. నేను అందుకే చెప్పాను, ఎంత ప్రేమించాలో కూడా ఉంది. ఒకవేళ ఎంత ప్రేమించాలో లేదనుకో, ఎన్ని మార్కులు రావాలో స్టూడెంట్కి చెప్పకపోతే ఏదైనా మార్కులే, కానీ ఇన్ని మార్కులని ఉంటుంది. ఇన్ని మార్కులు వస్తే ఫస్ట్, ఇన్ని మార్కులు వస్తే సెకండ్, ఇన్ని మార్కులు వస్తే పాసు అని ఒక లిమిట్ ఉంటుంది. అలాగే దేవుడు కూడా, మనం చాలా అతి తెలివి గలవనోళ్ళం అని తెలుసు దేవుడికి. అందుకనే వాక్యం రాయించేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లారిటీగా రాయించారు. మన జ్ఞానం, మన ఓవర్ యాక్షన్ దేవుడు తెలుసు కాబట్టి, మన గర్వం దేవుడు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇదే మాట నేను తోటి సేవకులను అడిగా అనుకోండి, ఓయ్ నేను ప్రేమించట్లేదా దేవుణ్ణి అని గొడవ పెట్టుకుంటాను నాతో. ఇక్కడ ఏముంది బైబిల్లో? కంప్లీట్గా హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమించాలంట. కొద్దిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, 1%, 20% ప్రేమించే వాళ్ళు ఉంటారు, 50% ప్రేమించే వాళ్ళు ఉంటారు, 100% ప్రేమించే సేవకులు కూడా ఉంటారు. కానీ దేవుడు ఎటువంటి ప్రేమను కోరుకుంటున్నారు, ఎటువంటి సేవకులను కోరుకుంటున్నారంటే, తన సేవకుడు 100% దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలని దేవుడు పరలోకం నుంచి కోరుకుంటున్నారు. అది కూడా మామూలుగా ప్రేమించాలని పెట్టేచ్చుగా, ఎంత క్లారిటీ ఇచ్చారండి దేవుడు. హృదయంతో ప్రేమించాలి, ఆత్మతో ప్రేమించాలి, వివేకంతో ప్రేమించాలి, బలముతో ప్రేమించాలి. ఫుల్ క్లారిటీ. నా ఆనందానికి అవధులేవు. అంటే మనం ఎక్కడా పడిపోకుండా, భ్రమపడకుండా ఉండడం కోసం మనకు క్లారిటీ ఇచ్చారు. అది కూడా ఎలా ప్రేమించాలి చెప్పారు. ఎంత ప్రేమించాలి? పూర్ణం, కంప్లీట్గా 100%, 100కి 100% చెప్తున్నా, 100% దేవుణ్ణి ప్రేమించాలి సేవకుడు. ఇంకా చూద్దాం మత్తయి సువార్త 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అసలు నాకు పాత్రుడే కాదు, నా సేవకుడే కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
ఎంత స్పష్టం అండి. డైరెక్ట్గా యేసయ్య చెప్పారు, దేవాదేవుడు చెప్పిన మాట. నా సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, కన్న బిడ్డల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించద్దు అంటలా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అపార్థం చేసుకోవద్దు. దేవుణ్ణి కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు అంటే ఫస్ట్ నన్ను ఎక్కువ ప్రేమించండి, తర్వాత వాళ్ళని ప్రేమించండి. ఎందుకంటే న్యాయం అది. ఫస్ట్ ఆయన కాబట్టి, ఆయన ద్వారా మనకు బంధాలు వచ్చినాయి. అయితే ఈరోజు అలా ఉన్నారా సేవకులు? అలా అందరూ లేరని మాత్రం చెప్పగలను. కొద్దిమందే ఉన్నారని చెప్పగలను. కొంతమంది దేవుడి కంటే అమ్మను ఎక్కువగా ప్రేమించే సేవకులు ఉన్నారు, దేవుడి కంటే నాన్నను ఎక్కువగా ప్రేమించే సేవకులు ఉన్నారు, దేవుడి కంటే కన్న బిడ్డలను ఎక్కువగా ప్రేమించే సేవకులు ఉన్నారు. చివరికి భార్యను కూడా బైబిల్లో రాయించేశారండి. నీ భార్య కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలని స్పష్టంగా ఉందండి. లోకా సువార్త 14:26. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారు తట్టి తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నాకు శిష్యుడు కానేరడు. ఇంకో చోట ఉంటుంది, నీ భార్య కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. భార్య భర్తలు ఏక శరీరం అయి ఉన్నారు, ఏకాత్మ అయి ఉన్నారు, ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరూ వేరువేరు కాదని వాక్యంలో ఉంది. వారు ఏకమై ఉన్నారు. అయినప్పటికీ ఏకమై ఉన్న భార్య కంటే భార్యనిచ్చిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడే నిజమైన సేవకుడండి. ఒకవేళ సేవకుడికి పరీక్ష వస్తే, దేవుడా నీ భార్య తేల్చుకో అనగానే 99% సేవకులు టపక్. పరీక్ష రానంత వరకు సూపర్ ఉంటామండి. స్టూడెంట్కి ఎగ్జామ్ జరగనంత వరకు మంచిగానే నేను బాగా చదువుతున్నాను అంటాడు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి తీసుకొస్తే తెలుస్తుంది మనోడు బండారం, ఎంత చదువుతున్నాడు, ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాడు అన్నది. సేవకుడు కూడా పరీక్ష జరిగేంత వరకు బాగానే ఉంటాడు. పరీక్ష ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు తెలిసిపోద్ది మనోడు ఎంతవరకు నిలబడతాడు, ఎంతవరకు నిలబడలేడని. చాలా ప్రాముఖ్యమైన సందేశం. నిజమైన సేవ చేయాలంటే, ఒక వ్యక్తి నిజమైన సేవకుడిగా మారాలంటే, భూమి మీద దేవుని రాజ్యం కట్టాలంటే, పరలోకంలో ఉన్న దేవుని సంతోష పెట్టాలంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాల్లో మొట్టమొదటి ప్రాముఖ్యమైన విలువైన లక్షణం, సేవకుడు దేవుణ్ణి ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి? పూర్ణంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? హృదయంతో, ఆత్మతో, వివేకంతో, బలంతో ప్రేమించాలి. ఇంకెలా ప్రేమించాలి? తన తల్లి కంటే, తన తండ్రి కంటే ఎక్కువ ప్రేమించాలి. ఇంకా ఎలా ప్రేమించాలి? తన భార్య కంటే కూడా ఎక్కువ ప్రేమించాలి. తన పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి. తన బంధువుల కంటే, స్నేహితుల కంటే, చివరికి తనకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవాడే నిజమైన సేవకుడండి. ఒక మాటలో చెప్తున్నాను, తనకంటే నువ్విష్టమా, నీ దేవుడు ఇష్టమా అని ఒక సేవకుడిని అడిగితే నిజముగా క్రియలతో చెప్పాలి, నాకు నాకంటే నా దేవుడే ఇష్టం. అటువంటి సేవకులు కావాలండి భూమి మీద. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళైతే దేవుడు రాజ్యం కట్టలేరండి. ఈరోజు ఎక్కువ మంది సేవకులు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళ శరీరాన్ని ఎక్కువ ప్రేమించుకుంటారు, వాళ్ళ అహాన్ని ఎక్కువ ప్రేమించుకుంటారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే నేటి సంఘాలు అభివృద్ధి చెందట్లేదు. అందుకే సేవకులు వాడబడట్లేదు సరిగ్గా. అందుకే సేవకులు ఆశీర్వదించబడట్లేదు. దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎటువంటి సేవకుల కోసం ఎదురు చూస్తున్నారంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి తనకంటే ఎక్కువగా ప్రాణం పెట్టిన తండ్రినే, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించే నిజమైన సేవకుల కోసం ప్రపంచమంతా దేవుడు తన కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. చాలా తక్కువ మంది దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు. చాలా తక్కువ మంది దొరుకుతారు. చూద్దాం, దేవుడు ఆశిస్తున్నారా లేదా నేను చెప్తున్నానా చూద్దాం. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తరువాత యేసయ్య సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, దేవుడు స్పష్టంగా అడిగేస్తున్నారు. ఒక మనిషి అయిన, ఒక సేవకుడైన పేతుర్ని పట్టుకొని, పేతురు సేవకుడు, డైరెక్ట్గా అడుగుతున్నారు, ఇండైరెక్ట్గా అడగట్లా, మొహం మీద అడుగుతున్నారు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని అడిగిన దేవుడు నన్ను అడగరా? సేవ చేసే ప్రతి సేవకుని అడగరా? కానీ నీ సాక్ష్యం చెల్లదు. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే నీ సాక్ష్యం అబ్బే వేస్ట్. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు ప్రేమిస్తున్నావని, నా సేవకుడువైన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని దేవుని చేత సాక్ష్యం పొందుకోవాలి. దేవుని చేత మాత్రమే సాక్ష్యం పొందుకోవాలి. ఎందుకంటే భ్రమపరిచే ఆత్మ ఉంది,
అది సృష్టిలో పనిచేస్తుంది. అది సేవకులను కూడా భ్రమపరుస్తుంది. పెద్ద గొప్ప ఏముంది దాంట్లో? ఎవరినైనా భ్రమపరుస్తాయి. నాయకుల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని, సంఘ పెద్దల్ని అందరినీ భ్రమపరుస్తాయి. కాబట్టి ఈ వాక్యం వినేవాళ్ళు ఏమనుకుంటారంటే, చాలామంది ప్రేమించకపోయినా నేను బాగా ప్రేమిస్తున్నాను కదా, ఆ భ్రమపడే అవకాశం 90% ఉంది. ఇక డైరెక్ట్గా యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే పేతురు అంటాడు, అది మీకే తెలుసు. అంటే ఆ దమ్ము పేతురుకు ఉంది, ఎందుకంటే పేతురు ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుని సేవకుడైన పేతురు దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఇవ్వగలిగాడు. అందుకనే పేతురు వచ్చి మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తున్నాం ఆ మాట అనగలిగాడు. ఈరోజు సేవకుడు అనగలడా? డబ్బు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా సేవకుడా? నా తోటి సేవకుడా, సేవకురాలా? సేవకుల్లో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. నా ప్రియ సేవకులైన నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెలారా, తోటి సేవకులారా, డబ్బు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నీ భార్య కంటే, నీ భర్త కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ పిల్లల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అడుగుతున్నాను తోటి సేవకుడుగా, ఒక సహోదరుడుగా. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రతిరోజు ప్రేమిస్తున్నావా? ప్రతి క్షణం ప్రేమిస్తున్నావా? చెక్ చేసుకో ఒక్కసారి. అప్పుడే నువ్వు నిజమైన సేవకుడు అవుతావు, సేవకురాలు అవుతావు. లేదా నువ్వు ఫెయిల్ అయిపోయావు. దేవుని సేవలు నువ్వు ఫెయిల్ అయిపోయావు. నీ సేవ అభివృద్ధి అవ్వదు. ఎవరి సేవ అభివృద్ధి అవుద్ది? ఎవరి సేవ దేవుడు మెచ్చుకుంటారు? ఆయన్ని అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళని మాత్రమే దేవుడు మెచ్చుకుంటారు. ఎటువంటి సేవకుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నారో తెలుసా? అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. కొంతమంది డబ్బును ఎక్కువ ప్రేమిస్తారు సేవకులు దేవుడి కంటే. కొంతమంది పేరును ఎక్కువ ప్రేమిస్తారు దేవుని కంటే. వాళ్ళ పేరునే ఎక్కువ ప్రేమించుకుంటారు, వాళ్ళ ఘనతని. ఇంకా రకరకాల వ్యక్తిత్వాలు ఉన్నాయండి ఈ భూమి మీద. లక్షల మంది సేవకులు ఉన్నారు కాబట్టి ఇంకా రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. డబ్బా దేవుడా అంటే చెప్పగలగాలి, నాకు డబ్బొద్దు, నా దేవుడే కావాలి. డబ్బు కంటే నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను. కుటుంబమా దేవుడా అంటే ఆ కుటుంబం కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను. అంటే కుటుంబం ప్రేమించద్దని దేవుడి ఉద్దేశం? అలా అపార్థం చేసుకోకూడదు. ఫస్ట్ స్థానం దేవుడికి ఇవ్వాలి, ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి, తర్వాత మనుషులకి, బంధాలకి ఇవ్వాలి. అది ఇవ్వాలి ఖచ్చితంగా. చూద్దాం ఆదికాండం 18:1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, మీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు మీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసర తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని వద్దకు వచ్చితిరనెను. అబ్రహాము దేవుని సేవకుడు, అబ్రహాం దేవుని ప్రవక్త. అబ్రహాము నిజమైన దేవుని సేవకుడు అండి. ఏం ప్రేమించాడండి అబ్రహాము దేవుణ్ణి. విగ్రహారాధన వంశంలోకి వచ్చాడు, భయంకరంగా ప్రేమించాడు. మామూలుగా ప్రేమించలేదు. తన దేశం కంటే, తన ఊరు కంటే, తన ప్రాంతం కంటే, తన బంధువుల కంటే, తనకంటే ఎక్కువగా, తన భార్య కంటే ఎక్కువగా, తన కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించి చరిత్రలో మిగిలిపోయాడండి. అటువంటి వ్యక్తులు కావాలి దేవునికి. అటువంటి వ్యక్తుల ద్వారా భూమిని ఆయన తలకిందులు చేద్దాం అనుకుంటున్నారు. ఆలోచించండి ఒకసారి. అసలు ఆ విధానం చూడండి. మనకిష్టమైన వ్యక్తి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, మనకిష్టమైన చుట్టాలు వస్తున్నప్పుడు ముందే రోడ్డు చివరికి వెళ్ళిపోతాం. ఇష్టం లేని చుట్టాలు వస్తున్నప్పుడు వచ్చావా, కూర్చో. మనకిష్టమైన వ్యక్తులు, మనం ప్రేమించే వ్యక్తుల దగ్గర మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, ప్రేమించని వ్యక్తుల దగ్గర ఒక రకంగా ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే అసలు వాళ్ళని చూసినప్పుడు సాగిలు పడిపోయాడంట. గబాబా అతనే వెళ్ళాడంట. 318 మంది పనోళ్ళు ఉన్నారు, యోధులు ఉన్నారు. అబ్రహాము కోటీశ్వరుడు, అబ్రహాము బహుధనవంతుడు, బహు పశువులు కలిగిన వాడు. కానీ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడానికి గబగబా అబ్రహాం పరిగెత్తాడంట. అది ధ్యానించండి ఒకసారి, ఆలోచించండి. ఆ స్థానంలోకి వెళ్ళండి. మీరైతే ఏం చేస్తారు? పనోళ్ళు పిలుస్తారు, మీరైతే ఏర్పాటు చేస్తారు. కానీ అబ్రహామే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకని? అబ్రహాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, అమితంగా ప్రేమిస్తున్నాడు.
అద్భుతంగా ప్రేమిస్తున్నాడు. అది దేవుడే అబ్రహాంకి సాక్ష్యం ఇచ్చారు, ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చారు. దేవుని చేత సాక్ష్యం పొందేంతగా ప్రేమించాలి. ఆలోచించండి ఒకసారి సేవకులారా, ఒక్కసారి ఆలోచించండి ప్రియ సేవకులారా. అందరికంటే ఎక్కువగా, నీ ప్రాంతం కంటే ఎక్కువగా, నీ పట్టణం కంటే, నువ్వు పుట్టి పెరిగిన నీ ఊరు కంటే, నీ ఇంటి కంటే, కొంతమంది నేను ఈ ఊళ్ళోనే సేవ చేస్తాను, ఇది ఎందుకంటే ఇక్కడ నేను పుట్టి పెరిగాను, ఇక్కడ నాకు అందరూ తెలుసు, అబ్బే అబ్బే అబ్బే, అది నిజమైన సేవకుడు కాదు. అది దేవుడిని ప్రేమించడం కాదు, నీ ఊరిని ప్రేమించడం. అది నీ ప్రాంతాన్ని ప్రేమించుకోవటం. అబ్రహాము తన పుట్టిన ఊరిని, తన పుట్టిన దేశాన్ని, తను ఉన్న జనాంగాన్ని విడిచిపెట్టేశాడండి. అది నిజమైన సేవకుడు లక్షణం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళగలిగిన మనస్సు కలిగి, అంత ప్రేమ కలిగి సేవకుడు ఉండాలండి. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి సేవకుడు. అది అబ్రహాములో కనబడింది. ఏ అబ్రహామా, చిత్తం ప్రభా, నీ కొడుకుని చేస్తావా? అయ్యో, నాకు మీరెక్కువ నా కొడుకు కంటే, కాబట్టి నా కొడుకుని చేస్తాను. సొదమ రాజు వచ్చి, ఇంకో డబ్బు తీసుకో అయ్యా, మొత్తం పోగు ఇక్కడ వేసాం, కోట్లు ఉన్నాయి, ఎలావే బాబిల్ల, నాకు డబ్బు అక్కర్లేదు, నీ డబ్బు నాకు అక్కర్లేదు, డబ్బు కంటే నాకు దేవుడే ఎక్కువ. అబ్రహాం నిరూపించాడండి. అబ్రహాం దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త. అబ్రహాము మాదిరిగా ఉన్నాడు. డబ్బు కంటే, భార్య కంటే, కొడుకు కంటే, తన అహం కంటే, అన్నిటికంటే 90 సంవత్సరాల వయసులో పరిగెడుతున్నాడండి. 90 సంవత్సరాల వయసులో పరిగెడుతున్నాడు, సాగిలు పడుతున్నాడు, పరిగెడుతున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు నుంచొని దేవుణ్ణి ప్రేమించిన విధానం అంతా అక్కడ కనబడుతూ ఉంటుంది. అంతేనా? దావీదు దేవుని సేవకుడు, దావీదు దేవుని ప్రవక్త, దేవుని అమితంగా ప్రేమించిన వ్యక్తి అండి. చూద్దాం కీర్తనలు 89:20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. చాలు. 26-27 వచనాలు. మీరు నా తండ్రి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఇక్కడ దేవుడే తన సేవకుడైన దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అతడు నా తండ్రి, నా దేవా అని నా దగ్గరికి వస్తాడు, మొరపెడతాడు. అతను నాతో ఒక బంధం ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను తండ్రిగా స్వీకరించాడు. దేవుడిగా మాత్రమే కాదు గాని పరలోకపు తండ్రిగా, తండ్రి స్థానం నాకు ఇచ్చి నన్ను గౌరవించి గణపరుస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని జ్యేష్ఠ కుమారుడిగా చేసుకున్నాను. దేవుడు సాక్ష్యం ఇస్తారా నీ గురించి? సేవకురాలా, నా ప్రియ దేవుని సేవకులారా, మీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తారా? దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, చిన్న సాక్ష్యం చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. నేను విగ్రహారాధన వంశంలో వచ్చాను. నాకు అసలు క్రైస్తవం గురించి తెలియదు. నాకు యవ్వన వయసు వచ్చింది. 23 ఏళ్ళ వయసులో దేవుడు నన్ను ఆకర్షించుకున్నారు ఒక చెల్లి ద్వారా. నేను దేవుని కృప వల్ల ఆకర్షించబడ్డాను. యేసుప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాను. అయితే బాప్తిస్మం తీసుకునే సమయం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. మా పాస్టర్ గారు చాలా మంచి పాస్టర్ గారు, ప్రేమగల, తగ్గింపు కలిగిన దైవజనుడు. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను విశ్వాసిగా ఉన్నప్పుడు, ఇప్పటికి 18 ఏళ్ళ కిందట, అంటే 2003లో పాస్టర్ గారు చెప్పు బాబు అన్నారు, అసలు బాప్తిసం అంటే ఏంటి అని అడిగా. బాప్తిసం అంటే ఏంటంటే ఒక్క నిమిషంలో నీకు ఏమర్థం అవుద్ది, కొత్తగా వచ్చావు, కొన్ని నెలలు అయింది అంతే, వినగా నీకు అన్నీ అర్థమవుతున్నాయని అంటే, అలా కాదండి, అసలు నా ఊరిని, సర్లే నువ్వు అడుగుతున్నావు కదా అని. ఆరాధన అయిన తర్వాత చర్చిలో మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆయన నన్ను కూర్చోబెట్టి ఒక 3 రిఫరెన్స్లు చెప్పారు. వాటిల్లో ఒకటి నన్ను చాలా కదిలించింది, పట్టుకుంది. ఎందరైతే దేవుని అంగీకరించేదరో వాళ్ళు దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది. ఆ వచనం, ఆ వాక్కు, ఆ మాట నన్ను కదిలించేసింది. ఓరి బాబు, ఏంటిది? సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు ఈ ఫెసిలిటీ ఇచ్చారేటి? ఆయన పరిశుద్ధుడు, మనం పాపును, ఆయన నీతిమంతుడు, మన నీచులం కదా. ఎందరైతే దేవుని అంగీకరించెదరో వాళ్ళు దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది. అప్పటికి నా కుటుంబ పరిస్థితి, నా వయసు 23 ఏళ్ళు. మా నాన్నగారు చనిపోయారు దానికి ముందు 1 ఇయర్ కిందట. మా అమ్మగారు, నేను, మా చెల్లి, ముగ్గురం మాత్రమే. మా ఇంట్లో పెద్ద దిక్కు లేదు. మా నాన్నగారు చనిపోయారు. నా వయసు చిన్న వయసు, 23 ఏళ్ళు. నాకు అంత లోక జ్ఞానం లేదు. దేవుని ఎదుటి చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో, కేవలం నేను బాప్తిసం తీసుకుంటానికి కారణం ఒకటే, ఆయన తండ్రిగా నాకుంటారు, దేవుని పిల్లలయ్యే అధికారం. నాకు తండ్రి కావాలి, నాకు నాన్న ప్రేమ కావాలి, నా కుటుంబానికి ఒక యజమాని కావాలి, నా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కావాలి. ఆ ఉద్దేశంతోనే నేను బాప్తిసం తీసుకున్నానండి. ఏదో కలిసి వస్తో
కప్పగలిసి వస్తో లప్పగలిసి వస్తోనో కాదు కానీ, పెళ్ళికో పేరంటానికో కాదు కానీ బాప్తిసం తీసుకుంది, ఆయన బిడ్డగా నేను మారాలని, నాకు ఆయన తండ్రిగా ఉంటారని ఒక బంధంతో నేను బాప్తిసం తీసుకున్నానండి 18 ఏళ్ళ కిందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుణ్ణి ఏటీఎం మిషన్ లాగా వాడుకోవడం తెలుసు కానీ, లేకపోతే యూజ్ అండ్ త్రో పెన్నును వాడుకున్నట్లు దేవుణ్ణి వాడుకునే సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవునితో బంధం లేదు, దేవునితో ఒక స్నేహం కానీ బంధం కానీ లేదండి. అబ్రహాము దేవునితో బంధం కలిగి ఉన్నాడు, దావీదు దేవునితో బంధం కలిగి ఉన్నాడు. సేవకులు దేవునితో ఒక బంధం కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తే బంధం ఆలోచించండి ఒకసారి. నిజమైన సేవకుడు దేవునితో బంధం కలిగి ఉంటాడు. బంధం ఎప్పుడు వస్తుంది? ప్రేమిస్తే బంధం ఏర్పడిద్దండి. ప్రేమిస్తేనే. చూడండి, భార్యాభర్తలు ఉన్నారు ఈ లోకంలో, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు, తప్పని పరిస్థితుల్లో పెద్దలు చూశారని. పెళ్ళైన దగ్గర నుంచి ఎడమొహం పెడమొహం. చూడండి, ఆ వ్యక్తి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? అదిగో ఏమండే మామయ్య గారు, మీ అమ్మాయి ఉందే, ఇంకో మీ అమ్మాయి ఉంది కదా, పంపిస్తున్నాను చూసుకోండి. ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అదే తను ఉంది కదా, నేను పెళ్లి చేసుకున్నానే, ఇలా ఉంటుంది. ప్రేమించే భార్య అనుకోండి, భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అనుకోండి, అరే నా భార్య ఉంది చూసావా, నా భార్య అండి, అత్తయ్య గారు మామయ్య గారు మావిని పంపిస్తున్నాను, వాళ్ళ కూతురే. కానీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అల్లుడు అత్త మామతో ఎలా మాట్లాడదు తెలుసా? ఇష్టం లేనప్పుడేమో మీ కూతురు అంటాడు, ఇష్టం ఉన్నప్పుడు భార్య అంటే ఇష్టం అనుకోండి, నా భార్యను పంపిస్తున్నాను మీ ఇంటికి అంటాడు. ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుందండి, ప్రేమ సొంతం చేసుకుంటుంది. దావీదు దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు కాబట్టి దావీదు ఏమన్నాడు తెలుసా? నా కాపరి, నా కాపరి, యెహోవా నా కాపరి, నా దేవుడు నా కాపరి సొంతం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో అంత సీన్ లేదు, నేను ఓపెన్గా చెప్పగలను. దేవుణ్ణి సొంతం చేసుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? దేవునితో బంధం ఎవరికి ఉందండి? ఎంతసేపు దేవుడిని వాడుకోవాలి, దేవుడి దగ్గర నుంచి లాక్కోవాలి, దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి, ఇదే కానీ ఒక తండ్రి బిడ్డల బంధం ఎక్కడుంది? స్నేహం ఎక్కడుంది? ఎక్కడుందండి? అబ్రహాము నీకు పిల్లల్ని ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను అని దేవుడు పిలిచారు అబ్రహాముని. దేవుడు అబ్రహాంతో కొంతకాలం గడిచిన తర్వాత పిల్లల్ని ఇస్తానని నిజమే, తనకున్న ఒకే ఒక్క లోటు అబ్రహాంకి సంతానం. అయినా కూడా దేవునితో ఆ జర్నీలో కొంచెం ముందుకెళ్ళేటప్పుడు అబ్రహాం హృదయం తెరవబడిన తర్వాత, దేవుని ప్రేమ రుచి చూచిన తర్వాత, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. విగ్రహారాధన వంశంలోంచి వచ్చినవాడు అబ్రహాము, భయంకరమైన విగ్రహారాధన వంశం కాబట్టి అంత పరిచయం లేదు దేవుడి గురించి. దేవుడు పిలుచుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఒక బంధం ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని అవసరానికి ఈ కోరికలు తీర్చుకొని లేదంటే పిల్లల కోసం సంతానం కోసం మాత్రమే అబ్రహాము ప్రవర్తించినట్లు కనబడదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దేవునితో జర్నీ చేసిన తర్వాత అబ్రహాంకి ఒక బంధం ఏర్పడి, ఒక స్నేహం ఏర్పడి చక్కగా స్నేహితుడిగా మారిపోయాడండి. స్నేహం చేశాడు, ఇద్దరు ఒకరికొకళ్ళు స్నేహితులుగా. దేవుడేమో అబ్రహాం స్నేహితుడు అంటారు, అబ్రహాం దేవుణ్ణి స్నేహితుడు అంటారు. ఈరోజు దేవుని సేవకులు అసలు ఈ బంధం ఎక్కడుంది? దేవుడితో స్నేహం ఎక్కడుంది? తండ్రి అనే బంధం ఎక్కడుంది? స్నేహితుడు అనే బంధం ఎక్కడుంది? అసలు బంధం లేకుండా సేవ చేసే వాళ్ళు ఉన్నారండి దేవుడితో. ప్రేమిస్తేనే బంధం ఏర్పాటు చేసుకుంటారు, ప్రేమిస్తేనే సొంతం చేసుకుంటారు, ప్రేమిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మొట్టమొదటి లక్షణం, ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి సేవకుడు అనేవాడు. ఎలా ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎవరికంటే ఎక్కువ ప్రేమించాలి అన్నీ మనం చూసాం. అటువంటి సేవకుని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తారు. ఆ సేవ అద్భుతంగా ఉంటుంది, ఆ సేవ ఆశ్చర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సేవకుడు దేవుణ్ణి ప్రేమించడమే కాకుండా ప్రజలు కూడా దేవుణ్ణి ప్రేమించేటట్లు చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సేవకుడు ప్రేమిస్తే విశ్వాసులను కూడా ప్రేమించేలాగా చేస్తాడండి. అసలు సేవకుడే ప్రేమించినప్పుడు ఒక విశ్వాసులను ప్రేమించమంటాడు? కాబట్టి అది జరగదు. కాబట్టి ఈరోజు ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. 90% మంది, ఒక 10% ఉంటారేమో నాకు తెలిసి. కాబట్టి చాలా దారుణమైన రోజుల్లో మనం ఉన్నామండి. రెండవదిగా చూద్దాం, రెండవ లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం, విలువైన ఘనమైన లక్షణం చూద్దాం. నిజమైన దేవుని సేవకునికి ఉండాల్సిన లక్షణాలు మనం చూస్తున్నాం. దేవుని పట్ల ఎలా ఉండాలి సేవకుడు అనేవాడు? ఫస్ట్ది ప్రేమించాలి, రెండవదిగా ఆరాధించాలండి. ఇది చాలా కష్టమైన పని, చాలా ప్రాముఖ్యమైన పని, చాలా విలువైన పని. ఒక సేవకుడు, సంఘాన్ని నడిపే సేవకుడు లేదా నాయకుడు లేదా సేవకుడు లేదా కాపరి
దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉండాలి. మహాదేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, పిలిచిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఖచ్చితంగా ఆరాధన లక్షణం ఉండాలి సేవకుడిలో. అసలు కొంతమంది పాటలే పాడరు. మొట్టమొదటి భాగం మాట్లాడుకుంటున్నాం, సేవకుడు ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలా ఉండాలో చూస్తున్నాం. అసలు కొంతమంది పాటలే పాడరండి సేవకులు. నాకు తెలిసిన సేవకులు వాక్యం చెప్తారు అంతే, వస్తారు వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. ఇది సక్సెస్ అవ్వదు సేవ. ఇలా మినిస్ట్రీ డెవలప్ అవ్వదు, దేవుడు అంగీకరించరు. భౌతికమైన జనాంగం అక్కడ పెరిగినా విశ్వాసుల్లో ఆత్మీయమైన జనాంగం అంటే ఆలోచించండి ఒకసారి. శారా ద్వారా కలిగిన సంతానం ఆత్మీయమైన సంతానం, హాగర్ ద్వారా కలిగిన సంతానం భౌతికమైన సంతానం. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకుండా, ఆరాధించకుండా కూడా సంఘంలో విశ్వాసులు పెరుగుతున్నారంటే అది భౌతికమైన సంఘం అన్నమాట, ఆత్మీయమైన సంఘం కాదు. పెరుగుతారు, ఇటువైపు పెరుగుతారు, అటువైపు కూడా పెరుగుతారు. కానీ ఎలా పెరుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అబ్రహాముకి ఇష్మాయిలు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. శారా ద్వారా కలిగినదే నిజమైన సంతానం. కాబట్టి నిజమైన సేవకుడు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అయి ఉండాలి. దేవుణ్ణి బహుబలంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఘనంగా బలంగా ఆరాధించే వ్యక్తి అయి ఉండాలి. చూద్దాం 1 కొరింథీయులకు 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. పౌలుకి ఆ అనుభవం ఉంది కాబట్టి, పౌలు దేవుని సేవకుడు, ఆ అనుభవం ఉంది కాబట్టి ఆత్మతో పాడతాను, మనస్సుతో కూడా నేను పాడతాను. అసలు మన వాళ్ళు కొంతమంది దేనితోనూ పాడరు, నోటితో పాడతారు. నోటితో పాడే వాళ్ళని దేవుడు అంగీకరించరండి. ఆత్మతో పాడతాను, నేను మనస్సుతో పాడతాను. దేవుణ్ణి ఆరాధించడం అంటే అల్లాటప్ప విషయం కాదు. దేవుడు ఎవరు పడితే వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరించరండి, అస్సలు అంగీకరించరు. గ్యారెంటీ చెప్తున్నాను. ఇది చాలామందికి తెలియదు. అసలు చాలామంది క్రైస్తవులకు అసలు ఈ సత్యాలే తెలియవండి. ఏంటంటే ఎలా చేసినా దేవుడు సేవ అంగీకరిస్తారు, ఎలా బలిచ్చినా తీసుకుంటారు, ఎలా కానుకిచ్చినా తీసుకుంటారు, ఎలా ప్రార్థన చేసినా తీసుకుంటారు, ఎలా విజ్ఞాపన చేసినా తీసుకుంటారు. ఈ భ్రమలో బ్రతుకుతున్నారండి. సాతానుగాడు బలే పెట్టాడు భ్రమ. ఇంకా వాడి వైపే చూసుకుంటారు కానీ జాగ్రత్తగా ఆలోచించరు. దేవుడు నిన్ను అంగీకరిస్తారా అన్న వాక్య యూట్యూబ్ ఛానల్లో ఈ అల్పుడి ద్వారా దేవుడు చెప్పించారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసి మీరు విడుదల పొందాల్సిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. అన్ని విషయాల్లో అందరినీ దేవుడు అంగీకరించరు, ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. సరిగ్గా బైబిల్లో దేవుడు మనసును అర్థం చేసుకోవాలి, దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆరాధన చేసే వ్యక్తి అయి ఉండాలి సేవకుడు. అది కూడా ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, మనస్సుతో ఆరాధించాలి. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఆరాధించాలంటే ఒక సేవకుడు, ప్రజల్ని నడిపించే ఒక సేవకుడు దేవుణ్ణి ఆరాధించాలంటే, అసలు దేవుణ్ణి ఆరాధించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవుని గురించి తెలిసి ఉండాలి, దేవుని మనస్సు గురించి తెలిసి ఉండాలి, దేవుడి లక్షణాల గురించి తెలిసి ఉండాలి, దేవుని వ్యక్తిత్వం గురించి తెలిసి ఉండాలి, దేవుని గొప్పతనం గురించి తెలిసి ఉండాలి, దేవుని మహిమ గురించి తెలిసి ఉండాలి. అలా తెలియకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాడండి? నాకు అర్థం కాదు. ఆలోచన ఒకసారి. మనందరికీ కామన్గా జనరల్గా అమెరికా అంటే పిచ్చి. ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న మనకి అమెరికా అంటే కొంచెం పిచ్చి. ఎన్నో దేశాలు ఉన్నాయి, 190 దేశాలు ఉన్నాయండి భూమి మీద. కానీ పద్దాకా నేను అమెరికా వెళ్ళాలి, నేను అమెరికా చూడాలి, ఇదే అంటారు. ఏదో మామూలుగా జనరల్గా ఉన్న దేశ ప్రీతిని బట్టి. ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి, ఇండియాలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి అమెరికా గురించి ఎలా వర్ణిస్తాడు, ఎలా వివరిస్తాడు? అమెరికా వెళ్ళి చూస్తే వర్ణిస్తాడు. అమెరికాకి వెళ్ళి ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తే వర్ణిస్తాడు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులను చూస్తే వర్ణిస్తాడు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు చూసినప్పుడు, ఆ టెక్నాలజీ చూసినప్పుడు ఇండియాకు వచ్చి అబ్బబ్బబ్బబ్బా తమ్ముడా ఉందరా బాబు, అమెరికా మామూలుగా లేదురా బాబోయ్, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ గవర్నమెంటు, వాళ్ళ ఆస్తులు, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇప్పుడు దేవుని గురించి తెలియకుండా నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు, ఎలా వర్ణిస్తావు, ఎలా వివరిస్తావు అని అడుగుతున్నా నేను. అంటే దేవుని సేవకుడికి ఖచ్చితంగా దేవుని గురించి తెలిసి ఉండాలి, దేవుని వ్యక్తిత్వం గురించి తెలిసి ఉండాలి, దేవుని లక్షణాల గురించి తెలిసి ఉండాలి. దేవుని గురించి తెలిసి ఉండటమే కాదు, అనుభవించి ఉండాలి. అనుభవ సాక్ష్యం చాలా గొప్పది. చూద్దాం 1 పేతురు 2:9.
అయితే ఉమ్, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఉమ్, ప్రచురము చేయు నిమిత్తము ఉమ్. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంటుందండి. ఈ వచనంలో పేతురు భలే చెప్పాడండి. మనం ఎందుకు పిలవబడ్డాం, దేవుడు సేవకులుగా ఎందుకు ఎన్నుకున్నారంటే వీళ్ళ గొప్పతనం చెప్పుకోవాలి. సేవకులు తెలుసా నేను ఎక్కడ పుట్టానో తెలుసా, యాక్చువల్గా నేను ఎక్కడ పెరిగానో తెలుసా నాకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చో తెలుసా నేను ఎంత చదువుకున్నావో తెలుసా, నిన్ను నువ్వు ఆరాధించుకుంటున్నావు అంతే, దేవుణ్ణి కాదు నువ్వు ఆరాధించేది, నిన్ను నువ్వు మహింపరుచుకుంటున్నావు. ఇంకా ఇదే గోల, కొంతమంది సేవకులు ఇదే గోల, నేనెవరినో తెలుసా, నేను ఎవరి వంశమో తెలుసా, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నేను ఎంత చదివానో తెలుసా, నేను ఏ కాలేజీలో చదివానో తెలుసా, ఏ కాలేజీలో ఏ బెంచ్ మీద కూర్చున్నానో తెలుసా, ఆ బెంచ్ ఎంత కాస్టో తెలుసా, ఆ కాలేజీ కాకతీయ సిమెంట్ తెలుసా. ఇవన్నిటికీ పిలవాల దేవుడు సేవకుల్ని. దీనికోసం కాదు, వాళ్ళ డబ్బాలో రాలేసి కొట్టుకోమని కాదు పిలిచింది, కేవలం దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. ఇంకా చూడండి ఆ మాట, నాకు బాగా ఇష్టమైన మాట, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. బాబా అద్భుతమైన వచనం. దేవుడు సేవకుల యొద్ద నుంచి కోరుకునేది, దేవుడు ఏం కోరుకుంటున్నారు తెలుసా, తన సేవకులు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా కృప ద్వారా రక్షించి కృప ద్వారా అభిషేకించిన సేవకులు ఏం చెప్పాలని కోరుకుంటున్నారు తెలుసా, ఆయన గుణాతిశయములను ప్రచురించాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు గుణాలు చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఆధిక్యతలు చెప్పుకుంటున్నారు. కొంతమంది సేవకులు నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటున్నాడు నిజమైన సేవకుడు బాప్తిసం యోహాను. అతను దేవుని సేవకుడు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. సేవకులు తగ్గాలి, దేవుడు హెచ్చించబడాలండి. చూడండి, ఆరాధించాలి సేవకుడు. ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, మనస్సుతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతో, క్రియలతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆరాధించాలి. అంతేనా? గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. గుణాతిశయాలనంట ప్రచురించాలంట, చెప్పాలంట, ఘనపరచాలంట. తెలుసా నా దేవుడు వ్యక్తిత్వం ఏంటో తెలుసా అని సేవకులు బాగా ఓదాలంట. నా దేవుడు వ్యక్తిత్వం తెలుసా, నా దేవుడు ప్రేమ గురించి తెలుసా నీకు, నా దేవుడు లక్షణాలు తెలుసా, నా దేవుడు క్షమాగుణం తెలుసా, నా దేవుడు కృప తెలుసా నీకు అని ఏ సేవకుడైతే దేవుని లక్షణాలని ఎక్కువగా ప్రచురం చేస్తూ ఉంటాడో వాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఏ సేవకుడైతే దేవుణ్ణి అనుభవించి ఆరాధిస్తూ ఉంటాడో ఆ సేవకులంటే దేవుడికి ప్రాణం అండి. ఎక్కడున్నారండి అసలు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని ఆరాధించుకోవడమే తప్ప భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామండి. 2 పేతురు 1:2 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. చాలు, మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. మనల్ని దేవుడు పిలిచారు సేవకుల్ని. అనుభవ జ్ఞానం, అనుభవంతో చెప్పాలి. నా దేవుడు ఎవరో అని నా విశ్వాసులకు చెప్పేటప్పుడు నా అనుభవ సాక్ష్యం చెప్తాను, నా అనుభవంతో చెప్తాను. ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా నా అనుభవం చెప్పినప్పుడు ఎదుటి హృదయాలు కదిలించబడతాయి. కాబట్టి అనుభవ జ్ఞానం ఉండాలి, అనుభవ సాక్ష్యం ఉండాలి, అనుభవం ఉండాలి సేవకులకి. దేవుణ్ణి ప్రేమించే లక్షణం ఉండాలి, ఆరాధించే లక్షణం ఉండాలి. అది దేవుడు అంగీకరించేటట్లు ఉండాలి. అంతేగాని మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం, నేను ఆరాధిస్తున్నాను కదా ఆదివారం, కానీ దేవుడు అంగీకరిస్తున్నారా లేదా సేవకుడు ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సేవకులారా, మీ యొక్క ప్రేమను దేవుడు అంగీకరిస్తున్నారా? మీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నారా? అది ఎలా తెలుస్తున్నాయా? మాకెలా తెలుస్తుంది? మేము బాగానే ఉన్నామని మేము అనుకుంటున్నాం కదా. అలా అడగండి. ఏదో చిన్న తమ్ముడుగా చెప్తాను, చూద్దాం. దేవుని సేవకుడైన ఒక వ్యక్తి ఆరాధిస్తే ఏం జరిగింది? 1 సమూయేలు 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. దావీదు దేవుని సేవకుడు, దేవుని అభిషేకం పొందుకున్న సేవకుడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా, అంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మంచి ఆరాధికుడు అండి దావీదు. యవన వయసు నుంచే మంచి ఆరాధికుడు.
దావీదు దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎదుట వ్యక్తిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందంట. అతను బాగుపడ్డాడంట. దేవుడు అతన్ని బాగు చేశారంట. అతడు సేద తీరి బాగాయను. నిజమైన సేవకుడు ఆరాధిస్తే, లేదా సేవకులకు వచ్చే డౌట్ ఏంటంటే, నేను నిజమైన ఆరాధన చేస్తున్నానా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, నిజమైన సేవకుడు రోజు అని చెప్పట్లేదు, అప్పుడప్పుడు దేవుని చిత్తంలో ఉన్న సందర్భాల్లో, అది ఆయన ఇష్టం. నిజమైన సేవకుడు ఆరాధించినప్పుడు, సంఘంతో కలిసి ఆరాధించినప్పుడు ఏం జరిగిద్ది? దేవుడు తన సేవకుడు ఆరాధన ఆలకించి దేవుడు మహిమ పొంది, ఆ మహిమ ద్వారా అక్కడున్న విశ్వాసుల్లో ఒకవేళ దురాత్మలుంటే అవి దేవుడు వెళ్ళగొట్టేస్తారు, వాళ్ళు బాగుపడిపోతారు, దేవుడు ఆ ప్రజల్ని బాగు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆరాధన అంటే హడావుడి చేయటం కాదు, వాయిద్యాలు పెట్టుకుని వాయించేయటం కాదు, లేదా సూట్లు వేసుకుని హడావుడి చేయటం కాదు. ఆరాధన అంటే అది దేవుడు అంగీకరించేటట్లు ఆరాధన ఉండాలి. అది అనేక మందిని ఉజ్జీవపరిచేటట్లు ఉండాలి. అనేక మందిని స్వస్థపరచడానికి, విడుదల పొందుకోవడానికి ఆ ఆరాధన ఉపయోగకరంగా ఉండాలి. ఇంకా చూద్దాం. పౌలు దేవుని సేవకుడు, పౌలు దేవుని చేత పిలువబడినవాడు. ఇతని ఆరాధన ద్వారా ఏం జరిగింది? అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చాలు ఇక్కడ చూడండి, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఆరాధిస్తున్నారు పౌలు శీలలు, వాళ్ళిద్దరు సేవకులు. పౌలు మెయిన్ సేవకుడు. పౌలు దేవుని సేవకుడు. పౌలు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అండి. చూడండి ఎంత ఆశ్చర్యం తెలుసా? నిజమైన సేవకుడు ఆరాధిస్తే సేవకుడితో కలిసి ఆరాధించక్కర్లా. ఇక్కడ చూడండి, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి, అంతేగాని పాడుచుండిరి అని లేదు అక్కడ. ఖైదీలు వింటున్నారు అంతే, ఊరిని జస్ట్ వింటున్నారు. అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇద్దరు ఊహించుకోండి ఒకసారి. జైల్లో అంటే చెరసాలలో ఏం జరిగింది? రాత్రిపూట మధ్యరాత్రి వేళ వీళ్ళు మనస్ఫూర్తిగా హృదయ లోతుల్లోంచి మనస్సుతో, ఇతనే కదా రాసింది, పౌలే కదా, నేను ఆత్మతో పాడతాను, మనస్సుతో పాడతాను, ప్రాణాత్మ శరీరాలతో పౌలు ఆరాధిస్తున్నాడు. యథార్థ హృదయంతో, దేవుని మీద ఉన్న ప్రేమతో ఆరాధిస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడంట. అప్పుడు ఏం జరిగింది? విన్న వాళ్ళకి, జస్ట్ విన్నారంట, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. పౌలు ఆరాధిస్తే ఏం జరిగింది? బంధకాలు ఊడిపోయినాయి. దావీదు ఆరాధిస్తే ఏం జరిగింది? దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. మరి సేవకులారా, మీరు ఆదివారం ఆరాధన చేసినప్పుడు మీ సంఘ విశ్వాసులకి ఈ అనుభవం కలుగుతుందా? దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకళ్ళు అంటానికి నేను సరిపోను, జస్ట్ దేవుని చేత ప్రేరేపించబడి వాక్యం చెప్తున్నాను. ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా ఆ అనుభవంలో ఉన్నవాడినే తప్ప పరిపూర్ణుని కాదు. ఇంకా నేను చాలా సరి చేసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఆయన పదాల దగ్గర ఎప్పటికీ నేర్చుకునేవాడిగా ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, సేవకుడు అనేవాడు దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. అది కూడా ఆత్మతో ఆరాధించాలి, మనసుతో ఆరాధించాలి, అనుభవంతో ఆరాధించాలి, పొందుకున్న మేలు బట్టి ఆరాధించాలి. అంతేకాకుండా దేవుని లక్షణాలను గురించి తెలుసుకొని అనుభవించిన దాన్ని బట్టి ఆ లక్షణాలని ప్రపంచానికి చెప్పే రీతిగా ఆరాధన ద్వారా కూడా తెలియజేయచ్చు సేవకులు. ఇంత ఆశ్చర్యం అండి. ఈరోజు కొంతమంది సేవకులు ఆరాధన చేసినప్పుడు విశ్వాసుల్లో ఎటువంటి కదలకం ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి ఉద్యమం ఉండదని మాత్రం నేను చెప్పగలను కొంతమంది సేవకులు. కానీ కొంతమంది సేవకులు చేసినప్పుడు భలే ఉంటుంది. వాళ్ళు పాడుతున్నప్పుడు, వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఎంతో ఉద్యమం వస్తుంది, ఎంతో కదలిక వస్తూ ఉంటుంది విశ్వాసుల్లో. నేను అటువంటి సేవకులు చాలామంది చూశాను. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళ ఆరాధన కానీ, వాళ్ళు తన్మయం అయిపోయి దేవుళ్ళో లీనమైపోయి వాళ్ళు ఆరాధన చేస్తారు. దేవుడు తర్వాత నాకు అటువంటి సేవకులు
మాదిరిగా ఉన్నారు. వాళ్ళని నేను మాదిరిగా పెట్టుకున్నాను. భలే ఆరాధిస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు ఇంకా ఏది పట్టించుకోరు, ఇంకా ఎవరిని పట్టించుకోరు. ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు లీనమైపోయి, ఆత్మలో లీనమైపోయి. చూడండి, దావీదు దేవుని మందసం తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఎవరిని పట్టించుకోవాలా, తన స్థితిని పట్టించుకోవాలా, తన ఆధిక్యతని కానీ చుట్టుపక్కల మనుషుల్ని కానీ జనాంగాన్ని పట్టించుకోవాలా. లీనమైపోయాడు, ఆత్మలో పరవశిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాబట్టి దేవుని మందసాన్ని చూసి దేవుడు నా ఇంటికి వస్తున్నారు, నా ప్రాంతానికి వస్తున్నారు, నేనుండే ప్రదేశానికి వస్తున్నారని తన్మయమైపోయి దేవుణ్ణి ఆరాధించేస్తున్నాడు. నాట్యం ఆడుతున్నాడంట రోడ్ల మీద. అటువంటి వ్యక్తులు కావాలి దేవుడికి. రోడ్ల మీద అని కదా నా ఉద్దేశం. అంత తన్మయమైపోయి, అంతగా మురిసిపోతూ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, అంతగా ఆర్భాటం చేస్తూ, అంతగా దేవుణ్ణి హెచ్చిస్తూ, తనను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి మాత్రమే హెచ్చిస్తూ చేసే ఆరాధన కావాలి. అటువంటి ఆరాధికులు కావాలి దేవునికి. దేవుడు ఎదురు చూస్తున్నారు అటువంటి సేవకుల కోసం. ఈ సబ్జెక్టులో రెండో లక్షణం ఏంటి? ఆరాధించాలి. దేవుని సేవకుడు నిజముగా ఆరాధిస్తే అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుని హృదయం కదిలించబడాలి. దేవుని సేవకుడు నిజముగా ఆరాధిస్తే పరలోకం నుండి అగ్ని దిగి రావాలి. దేవుని సేవకుడు నిజముగా ఆరాధిస్తే విశ్వాసుల హృదయాలు కదిలించబడాలి. విశ్వాసులు పశ్చాత్తాపంతో నింపబడాలి. విశ్వాసులు దేవుని యొద్ద నుంచి స్వస్థత పొందుకోవాలి. ఇవన్నీ జరగాలి. అప్పుడే ఆ సేవకుడు నిజమైన ఆరాధన చేస్తున్నట్లు, లేదా అది అబద్ధమైన ఆరాధన అన్నమాట. ఒక సేవకుని ఆరాధన దేవుడు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆ సేవకుడు ఆరాధన చేసిన సమయంలో దేవుడు ఖచ్చితంగా కొన్ని కార్యాలు చేస్తారు. అది దేవుడే చేయగలరు. ఒక సేవకుడు ఒక విశ్వాసిని ఎప్పటికీ స్వస్థపరచలేడు. ఒక సేవకుడు ఒక విశ్వాసి హృదయాన్ని ఎప్పటికీ తెరవలేడు. ఒక సేవకుడు ఒక విశ్వాసి కళ్ళమ్మట నీరు పశ్చాత్తాపంతో ఎప్పటికీ తెప్పించలేడు. ఇది అసాధ్యం, అసంభవం. దేవునికి మాత్రమే సాధ్యం. ఆరాధించే సేవకుడు నిజముగా ఆరాధిస్తే, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అప్పుడు దేవుడు కార్యం చేస్తారు. ఎందుకని? ఈ సేవకుడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుని సంతోషపరుస్తున్నాడు ఆరాధన ద్వారా. కాబట్టి ఆ ప్రదేశంలో లేదా ఆరాధన ఆలకిస్తున్న వ్యక్తులలో కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు. ఆ కార్యాలను బట్టి, ఆ సూచనలు బట్టి అతడు నిజమైన సేవకుడు, అతడు నిజమైన ఆరాధకుడు, లేదా ఆరాధించే నిజమైన సేవకుడు అని మీరు గుర్తించవచ్చు. అర్థం చేసుకోండి. మూడవ లక్షణాన్ని చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన లక్షణం. ఈరోజు సబ్జెక్టులో 3 లక్షణాలు చూస్తున్నాం. మొదటి భాగంలో 3 లక్షణాలు. మొట్టమొదటి భాగం ఏంటి? ఒక సేవకుడు దేవుని పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి, ఒక సేవకుడు దేవుని పట్ల ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, అది చూస్తున్నాం. మొట్టమొదటిది ప్రేమించాలి, రెండవది ఆరాధించాలి, మూడవది ఏంటంటే యెషయా గ్రంథం 49:3 మూడవ లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం అండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని దేవాది దేవుడు చెప్పారంట. సేవకుల ద్వారా దేవుడు మహిమపరుచుకుంటారంట. అంటే సేవకుడు దేవుణ్ణి మహిమపరచాలి. నిజమైన సేవకుడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. మొట్టమొదటిగా ప్రేమిస్తాడు, రెండవదిగా ఆరాధిస్తాడు, మూడవదిగా మహిమపరుస్తాడు నిజమైన సేవకుడు. చూద్దాం. కీర్తనలో 50:23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఈరోజు స్తుతించడం చాలా మందికి ఇష్టం ఉండదు. అది సేవకులకి ఇష్టం ఉండదు, విశ్వాసులకు ఇష్టం ఉండదు. అసలు కొంతమంది కొన్ని సంఘాల్లో స్తుతులు అంటే ఏంటో తెలియదు. కొంతమంది సేవకులకు అసలు స్తుతి అంటే ఏంటో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవ్యం. మన మినిస్ట్రీ తరఫున స్తుతుల పుస్తకం అంటే రిలీజ్ అయింది. అది చాలా ప్రాంతాలకి, చాలా రాష్ట్రాలకి, చాలా దేశాలకు కూడా వెళ్ళిపోయింది దేవుని కృప వల్ల. అలా మన తమ్ముడు వాళ్ళు పరిచారకులు ఒక సేవకుడి దగ్గర తీసుకెళ్లి స్తుతుల పుస్తకం అంటే స్తుతుల పుస్తకం ఏంటి, స్తుతులు అంటే ఏంటి అని అడిగారంట ఒక సేవకుడు. ఒక సేవకుడు స్తుతి అంటే ఏంటి అని అడుగుతున్నారేంటి? ఉన్నారు, అందరూ ఉంటారు, అన్ని రకాల వ్యక్తిత్వం గల సేవకులు ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుచుచున్నాడు. ఏ సేవకుడైతే ఎక్కువగా స్తుతిస్తాడో ఆ సేవకుడు ఎక్కువగా దేవుని మహిమపరుస్తున్నట్లు అర్థం. నిజంగా దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే స్తుతించకుండా ఎలా ఉంటామండి? మనం చూడండి,
ఒక వ్యక్తి దగ్గర మేలు పొందుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక పేదవాడు లేదా ఒక అవసరంలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడి దగ్గర ₹1,00,000 ప్రాణాపాయ పరిస్థితులు తీసుకున్నాడు అనుకోండి. తన స్నేహితుడు ఏది ఆశించకుండా ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి. తీసుకున్న వ్యక్తి నిజమైన వ్యక్తి అనుకోండి, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అనుకోండి, తీసుకున్నాడు. ₹1,00,000 సహాయం చేసిన వ్యక్తిని గౌరవించకుండా, ఘనపరచకుండా, కీర్తించకుండా ఉండగలడా నిజమైన వ్యక్తి? కృతజ్ఞతా విహీనుల గురించి నేను మాట్లాడట్లా. నిజమైన కృతజ్ఞత కలిగిన వ్యక్తి, ఒరే నువ్వు మంచోడివిరా, ఒరే నువ్వు గొప్పోడివిరా, నీ గొప్ప మనసుందిరా నీకు, ఒరే నీ ఔదార్యం మంచిది, మామూలు విషయం కాదురా, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదురా, నీ కష్టార్జితం నాకు ఎందుకు ఇవ్వాలరా, నా కోసం నువ్వు ₹1,00,000 త్యాగం చేశావు. ఈ మాటలు ఎలా వస్తున్నాయండి? ఎందుకు వస్తాయండి? మేలు పొందుకున్నాడు కాబట్టి, సహాయం పొందుకున్న వ్యక్తి కాబట్టి థ్యాంక్స్తో సరిపెట్టడండి. ఈరోజు స్తుతించండ్రా బాబు అంటే స్తుతి 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 థ్యాంక్స్ 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 ఏంటి? ఎందుకు థ్యాంక్స్? ఎందుకు ఇంకా లేవా చెప్పడానికి? అసలు దేవుణ్ణి స్తుతించడానికి నీకు సబ్జెక్టే దొరకలేదా? అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి, విశ్వ నిర్మాత అయిన దేవుణ్ణి, ప్రేమతో మనకు సమస్తాన్ని అందించిన దేవుణ్ణి స్తుతించడానికి నీకు ఒక్క సబ్జెక్టు దొరక్క నువ్వు స్తుతి 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 అంటున్నావా? నువ్వు సేవకులు అవి నేర్పిస్తే విశ్వాసులు అయ్యే అలవాటు అవుతాయండి. నాకు తెలుసు, సేవకుల దగ్గరే కదా నేర్చుకునేది, సేవకులే కదా మాదిరి. వాళ్ళు ఏం నేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు, విశ్వాసులు కూడా చేస్తారు. ఎక్కువ ఇదే కనబడుద్దండి. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం, ఆరాధిద్దాం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. ఇంతేనా? అరే ఆ మహాదేవుణ్ణి, ఆ అంత గొప్ప అనంత జ్ఞానిని, అనేక లక్షణాలున్న గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి సబ్జెక్టులు లేవా అంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. నువ్వు దేవుణ్ణి మహింపరచడంలో ఫెయిల్ అయిపోయావు, ఫ్లాప్ అయిపోయావు. నువ్వు భయంకరంగా ఫెయిల్ అయ్యావు సేవకుడా, సేవకురాలా. నువ్వు దేవుణ్ణి స్తుతించడంలో, లేకపోతే లక్షల విధాలుగా దేవుణ్ణి స్తుతించటండి. ఆయనలో అంట, దేవునిలో కోటాను కోట్ల తత్వాలు ఉంటాయంట. ఎంత గొప్ప విషయం! మనం ఆరాధిస్తున్న దేవునిలో, మనం సేవిస్తున్న దేవుళ్ళో, మనల్ని పిలిచిన దేవునిలో కోటాను కోట్ల తత్వాలు ఉంటాయంట. తత్వాలు. అంత గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి నీకు సబ్జెక్టులు లేక నువ్వు సుత్తి పట్టుకొని స్తుతిస్తున్నావా? నిన్ను ఏం చేయాలి ఆలోచించండి ఒకసారి. ప్రేమతో గద్దిస్తున్నాను, దయచేసి అపార్థం చేసుకోవద్దు, మారండి దయచేసి. అరే దావీదండి ఎన్ని కీర్తనలు రాశాడండి. దావీదు గొర్రెలు కాసుకునేవాడండి. ఆ తర్వాత ఎన్ని కీర్తనలు రాశాడు. అసలు ఒక్కొక్క కీర్తన చదువుతుంటే ఎంతగా మనం నేర్చుకోవచ్చు. ఆ వర్ణన ఎలా ఉంటుంది, ఆ వివరించే విధానం ఎలా ఉంటుంది. దావీదు గొప్ప వ్యక్తి అండి. దావీదు దేవుణ్ణి బహుగా అసలు దావీదు వర్ణించినట్లు ఎవరు వర్ణించలేదండి దేవుణ్ణి. దేవుని వ్యక్తిత్వాన్ని కానీ, దేవుని లక్షణాలను కానీ దావీదులాగా ఎవ్వరు వర్ణించలేదు. స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. ఏ సేవకుడైతే ఎక్కువగా స్తుతిస్తాడో, అనేక కోణాల్లో అనేక రకాలుగా స్తుతిస్తాడో నిజమైన సేవకుడు. ఆ సేవకుడి ద్వారా దేవుడు మహిమపరచబడతారు. తప్పక చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. దేవుడు నాకు ఆ కృపావరం ఇచ్చారు. బైబిల్లో ఉన్న స్తుతులు మాత్రమే కాకుండా, బైబిల్లో లేనివి నా అనుభవంలోంచి నేను తెలుసుకుని, దేవుణ్ణి అనుభవించి కొన్ని వందల స్తుతులు రాయడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి ఏం మహిమ కలుగునుగాక. అవి నేను నా విశ్వాసులకి నేర్పించడం జరిగింది. ఎలా స్తుతించాలి, మనం స్తుతించేటప్పుడు ఎలా స్తుతించాలో కూడా నా విశ్వాసులకి నేను దేవుని సహాయంతో నేర్పించానని నేను గట్టిగా చెప్పగలను. కొత్త కొత్త స్తుతులు రాయడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. అది బయట ఎక్కడ కనబడవు. మీకు కావాలనుకుంటే, మీరు చూడాలనుకుంటే ప్రియ దేవుని పిల్లారా, మన యూట్యూబ్ ఛానల్లో స్తుతులు అనే ప్లేలిస్ట్లో పెట్టాం సపరేట్గా. అందుట్లో మీరు చూసినట్లయితే అనేక వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర నాతో రాయించిన స్తుతులు. అవి త్వరలోనే పెట్టబోతున్నాం. మీరు అవి చూసి స్తుతించి దేవుణ్ణి మహింపరచండి. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా జనులు అని దేవుడు యెషయా గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నారండి. నా మహిమ నిమిత్తం నేను సృజించాను. ఏ ఉద్దేశంతో మనం చేయబడ్డాం, ఆ ఉద్దేశం మనం నెరవేర్చగలిగితే రెండు లోకాల్లో మనం గొప్పలు అవుతాం. ఏ ఉద్దేశంతో మనం చేయబడ్డాం, దేవుని చేత సృష్టించబడ్డాం, ఆయన మహిమ నిమిత్తము, ఆయన్ని మహిమపరచాలి మనం. సేవకులు మహింపరచకపోతే విశ్వాసులు ఎలా మహింపడతారండి? సేవకులు మాదిరిగా ఉండాలి. కాబట్టి సేవకులు దేవుని కృప వల్ల నేను నా విశ్వాసులకు మాదిరిగా ఉండటానికి ఆ మహాదేవుడు అంగీకరించారు. కాబట్టి ఎలా స్తుతించాలో నా విశ్వాసులకు నేను నేర్పించాను. ఎలాగా
ఆరాధించాలో, ఎన్ని రకాలుగా దేవుని స్తుతించవచ్చో కూడా దేవుని కృప వల్ల నేర్పించడం జరిగింది. నిజమైన సేవకుడు స్తుతియాగం అర్పించాలి ప్రతిరోజు. నిజమైన సేవకుడు ప్రతిరోజు అనేక రీతులుగా అనేక రకాలుగా దేవుణ్ణి స్తుతించాలి. అతడే నిజమైన సేవకుడు. ఆ సేవకుడిని బట్టి దేవుడు మహింపరచబడతారు, ఆనందిస్తూ ఉంటారు. ఇంకా దేవుణ్ణి ఎలా మహింపరచాలి ఒక సేవకుడు? లోకా సువార్త 17వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప స్వరముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. మీకు తెలిసి ఈ సందర్భం, యేసు ప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు ప్రభు వారు అన్నారు, మీరు వెళ్ళిపోండి, మార్గ మధ్యంలో నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా అన్నారు. వెళ్ళిపోయారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు 10 మంది. 10 మందికి మార్గ మధ్యంలో దేవుడు చెప్పిన రీతిగా దేవుడు స్వస్థ ఇచ్చేశారు ఆ కుష్ఠరోగం నుంచి. వారిలో ఒకడు మాత్రం ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగాడు. అంటే యేసుప్రభు వారి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు, వాళ్ళ ప్రదేశాలకి, వాళ్ళ గమ్యానికి. చాలా జాగ్రత్తగా వినాలండి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ సబ్జెక్ట్, ఈ లైన్. అయితే ఏం జరిగింది? జాగ్రత్త, ఇక్కడే చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. లోకా సువార్త 17. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. తర్వాత అందుకు యేసయ్య 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ మనుష్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగపడలేదా? ఈ మనుష్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు అంటే ఎలాగా సేవకులు దేవుణ్ణి మహిమపరచచ్చు? పొందుకున్న స్వస్థతలను బట్టి. దేవుడు స్వస్థతలు ఇవ్వలేదా సేవకులకి? బ్రహ్మాండంగా ఇచ్చారు. పొందుకున్న మేలులు బట్టి, పొందుకున్న కార్యాలు బట్టి, ఇచ్చిన స్థితిని బట్టి, ఇచ్చిన ఆధిక్యతలను బట్టి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. అయ్యా, ఒకప్పుడు నాకు తినటానికి లేదు ప్రభువా, ఈరోజు మీ సేవకుడిగా నేను సమృద్ధిగా ఉన్నాను ప్రభువా, మీ పాదాలకు స్తోత్రం. అది గొప్ప శబ్దముతో. దాని అర్థం ఏంటో తెలుసా? దాన్ని ఎలా తీసుకోవచ్చో తెలుసా? మనం ప్రపంచానికి చెప్పాలి గొప్ప శబ్దంతో. విశ్వాసులకు చెప్పాలి. ఎప్పుడు తెలుసా? నేను ఏ స్థితిలోంచి వచ్చానో తెలుసా? దేవుడు నాకు ఎంత స్వస్థ ఇచ్చారో తెలుసా? దేవుడు నాకు ఎంత విడుదల ఇచ్చారో తెలుసా? దేవుడు నాకు ఎంత సమృద్ధినిచ్చారో తెలుసా? నేను అర్హుణ్ణి కాదు, ఆయన కృప ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను యోగ్యుణ్ణి కాదు అని గొప్ప శబ్దముతో ఆ వ్యక్తిలాగా దేవుణ్ణి మహింపరచాలి, స్తుతించి మహింపరచాలి, కృతజ్ఞత చెల్లించి దేవుని మహింపరచాలి. ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని యొద్ద, మనుషుల యొద్ద, అందరి యొద్ద చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటిగా స్తుతించడం ద్వారా దేవుని మహింపరచొచ్చు. రెండవదిగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ద్వారా దేవుని మహింపరచొచ్చు. మూడవదిగా ఎలా మహింపరచొచ్చు? 1 తిమోతి 12:13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ఇక్కడేమో ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు అపోస్తలుడైన పౌలు సేవకులందరికీ మాదిరిగా ఉన్న ఈయనేమో పూర్వం గురించి మాట్లాడతాడు. కొంతమంది సేవకులేమో ఈ రోజుల్లో అసలు పూర్వం గురించి మాట్లాడద్దు, పూర్వ పాపాలు ఎత్తద్దు, ఆయన వీపు వెనక వేసుకున్నారు కాబట్టి మీరు కూడా మర్చిపోండి. అంటే పౌలు పాపాలు వీపు వెనక వేసుకోలేదా? నేను అంత పెద్దోళ్ళని అంత గొప్పని కాదు, కానీ నా చిన్న డౌటు, పౌలు పాపాలు వీపు వెనక వేసుకోలేదా దేవుడు? మరి ఎందుకు గుర్తు చేసుకుంటున్నాడు పౌలు? సంఘానికి ఎందుకు రాస్తున్నాడు చెప్పండి? మరి సంఘానికి ఎందుకు రాస్తున్నాడు? తిమోతికి ఎందుకు చెప్తున్నాడు? ఆలోచించండి ఒక్కసారి. ఎప్పుడు దేవునికి మహిమ? నేను సేవకుడిగా వాడబడుతున్నాను, దేవుని కృప ద్వారా నేను ప్రవక్తగా వాడబడుతున్నాను. నేను ఏం చెప్పకపోతే దేవుడికి మహిమ ఎలా వస్తుంది? నేను చెప్పాలి, నా సాక్ష్యం ఇవ్వాలి దేవుని ఎదుట, అందరి ఎదుట. ఏమని? నేను విగ్రహారాధన వంశంలోంచి వచ్చాను, నేను అపవిత్రుణ్ణి, నేను వ్యభిచారిని, నేను లంచగొండిని, నేను మోసగాడిని, నాకు అర్హత లేదు, నేను ఈ చెడిపోయిన స్వభావాలతో, చెడిపోయిన వ్యసనాలతో ఉన్నాను. కాబట్టి అటువంటి నన్ను నా దేవుడు క్షమించి, నన్ను ఆయన రక్తంలో కడిగి
నన్ను శుద్ధి చేసి ఈరోజు ఇంత గొప్ప అభిషేకం ఇచ్చి ప్రవక్తగా వాడుకుంటున్నారు అంటే అది దేవునికి మహిమ. అలా చెప్పిన ప్రతిసారి నేను దేవుని మహిమపరుస్తున్నట్లే. నేను నా గతాన్ని మర్చిపోయి, నా పాపాలని మర్చిపోయి నేను ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు తెలుసా నేను ప్రవక్త, తెలుసా నేను సేవకుణ్ణి అన్నాను అనుకో, అది మహిమపరిచినట్లు కాదు. అది నన్ను నీ మహిమపరుచుకున్నట్లు. నేను యోగ్యుణ్ణి కాదో, నేను ప్రవక్తగా ఉండటానికి అసలు నేను క్రైస్తవుడిగా ఉండటానికి యోగ్యుని కాదు, నేను విశ్వాసిగా ఉండటానికి యోగ్యుని కాదండి అని ఎవరైతే గట్టిగా చెప్తారో, నిజంగా చెప్తారో, హృదయంలోంచి అందరికీ అన్నిసార్లు అన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారో ఆ సేవకులు నిజముగా దేవుణ్ణి మహింపరుస్తున్నట్లు. కానీ కొంతమంది సేవకులు 1 సంవత్సరం బాగానే ఉంటారు, 2 సంవత్సరాలు బాగానే ఉంటారు, తర్వాత ఈ ఆధిక్యతలను బట్టి, వరాలు బట్టి, ఈ విశ్వాసుల పొగడ్తలను బట్టి పాత పాపాలు మర్చిపోతారు, పాత స్థితి మర్చిపోతారు. అది కరెక్ట్ కాదండి. పూర్వము అంటున్నాడు. పూర్వం అంటే నాకు పెద్దగా తెలుగు రాదు, చెప్పండి మీరు పూర్వం అంటే నిన్న మొన్న పూర్వం అంటారా? పౌలేమంటున్నాడు, పూర్వము నేను హింసకుణ్ణి. పూర్వం అంటే నిన్న మొన్న చేసిన పాపం, అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దేవుడు పిలుచుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాస్తున్న లేఖ అది, పత్రిక అది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మనం ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలుచుకున్నారు, ఎటువంటి నీచ స్థితిలో ఉండగా, పాప స్థితిలో ఉండగా దేవుడు మనం పిలుచుకున్నారో ఖచ్చితంగా మనం అది జీవితాంతం చనిపోయేదాకా. అదిగే దావీదు అంటాడు, నేనే పాటి వాడినయ్యా, నా వంశం ఏ పాటిదయ్యా అని దావీదు అనలేదా మరి ఆ మాట? మరి దావీదు మనకి మాదిరిగా లేడా? దావీదు దేవుని సేవకుడు కాదా? ఆలోచించండి ఒకసారి. యాకోబు ఎంత తగ్గించుకున్నాడు పాత స్థితిని గుర్తు చేసుకొని. కాబట్టి నిజమైన దేవుని సేవకులు ఎప్పుడు వాళ్ళ స్థితిని మర్చిపోకూడదు. వాళ్ళ పాపాలు సంఘం ఎదుట చెప్పాలి, వాళ్ళ అతిక్రమాలు విశ్వాసులు ఎదుట చెప్పే ధైర్యం కలిగి ఉండాలి, ఆ గొప్ప మనసు ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా విశ్వాసులు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను ఎంత చెడిపోయాను అన్నయ్య, పాడైపోయాను అన్నయ్య, నా దేహం నేను పాడిపోయాను, నేను చెడిపోయాను, నేనేమైనా మంచివాడే ఏంటి, నేను నీకంటే చెడిపోయా, నీకంటే పాడైపోయా, అయినా నాకు దేవుడు కృప దొరికింది, ఆయన రక్తంలో నన్ను కడుక్కున్నారు, నన్ను వాడుకుంటున్నారు, నిన్ను పిలిచారు, నా దేవుడు నీ దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలిచారు, మరి నీకు కూడా ఇస్తారు కృప, నువ్వు కూడా వాడబడతావు, దాంట్లో ఏముంది? అవునా అన్నయ్య? చూడండి, అదే గనక నేను నా పాత స్థితి మర్చిపోయి, పాత పాపాలు మర్చిపోయి నేను పెద్ద సేవకుడిని, గొప్ప సేవకుడిని అన్నా అనుకోండి, విశ్వాసులకి ఏమన్నా ఆదరణ వస్తుందండి? విశ్వాసులు ఓహో వీళ్ళు గొప్పోళ్ళేమో, వీళ్ళు భయభక్తు గొప్పోళ్ళేమో, వీళ్ళ వంశం పెద్దదేమో అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు సేవకుడు అనేవాడు. నిజమైన కృతజ్ఞత దేవుడి పట్ల ఉంటే, దేవుని మహింపరిచే ఉద్దేశం ఉంటే, తన పాత పాపాలు జీవితకాలం చెప్పాలి ప్రజలకి. ఏ స్థితిలోంచి దేవుడు పిలుచుకున్నారు, ఎటువంటి పాప స్థితిలో ఉండగా దేవుడు రక్షించారు, ఎంత చండాలపు బ్రతుక్కి దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చారో ఎప్పుడు చెప్తూనే ఉండాలి. అది మనసులో చెప్పాలి, నోటితో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, అందరి ముందు చెప్పాలి, అవుట్డోర్ మీటింగ్స్లో చెప్పాలి, అన్ని చోట్ల చెప్తూ దేవుని మహింపరుస్తూ ఉండాలి. బాకా ఓదాలి గొప్ప శబ్దముతో. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తులు మిగతా వాళ్ళేరి. ఎలా మహింపరచచ్చు? సేవకుడు స్తుతియాగం ద్వారా మహింపరచచ్చు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా మహింపరచచ్చు, సాక్ష్యం ద్వారా కూడా మహిమపరచచ్చు. అంతేనా? ఇంకా ఎలా మహిమపరచచ్చు దేవుణ్ణి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఒక సేవకుడు సత్క్రియలు చేస్తే, ఒక నిజమైన సేవకుడు సత్క్రియలు చేస్తే దేవుణ్ణి మహింపరిచినట్లు. దేవుణ్ణి అతనే కాదు, ఆ సత్క్రియలు చూసి మనుషులు కూడా దేవుణ్ణి మహింపరిచేటట్లు చేయొచ్చు. కాబట్టి సేవకులు స్వార్థంతో నిండిపోతే కష్టం. స్వార్థం లేకుండా సేవ చేస్తేనే దేవుణ్ణి మహింపరచచ్చు. కాబట్టి ఏ ఆశ లేకపోతేనే, డబ్బు మీద, బంగారం మీద, అన్నిటి మీద ఏ ఆశ లేనోడే నిజమైన సేవ చేస్తాడు, నిజమైన సేవ చేయగలరు. ఇప్పుడు చూడండి, సత్క్రియలు తప్పని పరిస్థితుల్లో అల్పుడిగా మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను యోగ్యుని కాదు, అర్హుని కాదు, ముందే చెప్తున్నాను. విగ్రహారాధన వంశంలోంచి వచ్చాను. ఒక శాపగ్రస్తమైన జీవితం నాది, అపవిత్రుణ్ణి, చెడిపోయినోడిని. కేవలం నేను ఆశపడలేదు, అడగలేదు, ఎవరు నా గురించి అడగలేదు సేవకుడిగా చేయమని. ఆయన కృప ద్వారా నన్ను ప్రేమించి, ఆయన నన్ను క్షమించి సేవకుడిగా అభిషేకించారు.
ఆయన కృపావరాలు ఇచ్చారు. అయితే దేవుని సేవకుడిగా నా విశ్వాసుల్లో నేను అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చే కృపావరాన్ని సంపాదించుకున్నా. ఆ మాటలు ఫలించాలంటే దేవుడు అభిషేకం నాలో ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి. ఓ రోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. భార్యాభర్తల్లో భార్య ఫోన్లో నాతో మాట్లాడుతుంది. అన్నయ్య, మా మెంబర్లే, అన్నయ్య నా భర్త అంటే నాకు ఇష్టం ఉండదు అన్నయ్య, నాకు మీరు తండ్రితో సమానంగా చెప్పుకుంటున్నాను, నాకు అస్సలు ఇష్టం ఉండదు అని మాట్లాడుతూ ఉంది. నేను అడిగాను, సరేమో నీ బాధ నాకు అర్థమవుతుంది, నేను అర్థం చేసుకుంటా, ఎందుకు ఇష్టం ఉండదు? నాకు నచ్చినట్లు ఉండడన్నయ్య నా భర్త. మొత్తం విన్న తర్వాత ఒకటే మాట అడిగాను. దేవుని సేవకుడిగా, అభిషేకం ఉన్న వ్యక్తిగా సూటిగా ఒక మాట అడిగా ఫోన్లో, అమ్మా నీ భర్తకు నచ్చినట్లు నువ్వు ఉన్నావా? నీ భర్త కోరుకున్న క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయా? ప్రతి మగవాడు అందమైన భార్య రావాలని కోరుకుంటాడు. ప్రతి మగవాడు మంచి లక్షణాలున్న క్యారెక్టర్ ఉన్న భార్య కావాలని కోరుకుంటాడు. ప్రతి మగవాడు ప్రేమ కలిగి తగ్గింపు కలిగిన భార్యను కోరుకుంటాడు. నేను చెప్తున్నానమ్మా, నీ భర్త కోరుకున్నవన్నీ నీలో ఉన్నాయా? నీ భర్త కోరుకున్న అందం నీలో ఉందా? నీ భర్త కోరుకున్న గుణం నీలో ఉందా? నీ భర్త కోరుకున్న లక్షణాలు నీలో ఉన్నాయా అని దేవుని ఆత్మ కలిగి నేను కౌన్సిలింగ్లో ఆ ప్రశ్న అడగంగానే ఇంకా అంతేనండి, హృదయం మొక్కలైపోయింది. ఆ చెల్లికి గుండె బద్దలైపోయింది. ఆ రోజు దేవుని సహాయంతో ఆ మాట నేను అడిగినప్పుడు ఆ రాత్రి ఆలోచించడం మొదలుపెట్టింది. 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసింది. పెళ్ళయి 17 సంవత్సరాలు అయింది అన్నయ్య. 17 సంవత్సరాల్లో నేను ఎప్పుడు నా భర్తను ప్రేమించలేదు, ఎప్పుడు గౌరవించలేదు, ఎప్పుడు నేను సంతోషపెట్టలేదు. ఎంత కఠినాత్మురాలనంటే, నా భర్త నేను ఇద్దరమే ఉంటాం ఇంట్లో, ఇంకా పిల్లలు మాకు లేరు. రాత్రిపూట భోజనం పెట్టి నాకు అంటే, పెట్టుకో, నువ్వే పెట్టుకుని తిను, నేను ఎందుకు పెట్టాలి, అవసరమైతే నువ్వే నాకు పెట్టు అన్న వ్యక్తిత్వం గల వ్యక్తిని అన్నయ్య. కొన్ని రాత్రులు నా భర్త నేను పెట్టలేదని బాధతో భోజనం కూడా చేయకుండా పడుకున్న రోజులు ఉన్నాయన్నయ్య. కానీ 3 రోజుల కిందట మీరు నన్ను ఫోన్లో కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఓ మాట అడిగారు. నీ భర్త కోరుకున్న లక్షణాలు నీలో ఉన్నాయని అడిగినప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నిజమే కదా, నా భర్త కోరుకున్నంత అందం నాలో లేదు, గుణం నాలో లేదు, లక్షణాలు నాలో లేవు, ఆయన ప్రేమించే విధానం ఇవన్నీ నాలో లేవు కదా. కాబట్టి ఐఆమ్ ఫెయిల్యూర్. మరి నేను అప్పుడు అన్నాను ఫోన్లో 3 రోజుల కిందట, అమ్మా నువ్వు ఎలా కోరుకుంటున్నావో నీ భర్త కూడా అలాగే కోరుకుంటాడు. కాబట్టి లేని వాటిని బట్టి మీరు ఎందుకమ్మా, ఉన్న వాటిని బట్టి ఆనందించండి. నీ భర్తను బట్టి నువ్వు ఆనందించు, నీ భర్తని బట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవంతో చక్కగా ఉండండి అమ్మా, క్రైస్తవ కుటుంబం మాదిరిగా ఉండాలి అని చెప్పినప్పుడు దేవుడు ఆత్మకార్యం జరిగించారు. ఆ భార్య 17 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిత్వాన్ని మార్చుకొని భర్తని ప్రేమించడం, గౌరవించడం, ఘనపరచడం, అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. భార్యాభర్తలు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉన్నారు. ఇలా అనేక మందికి నేను కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను దేవుని సేవకుడిగా. భర్తలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లల తల్లులతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి అనే ఈ కౌన్సిలింగ్ కూడా చూడడానికి దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి నాకు సహాయం చేశారు. ఇప్పుడు నేను సత్క్రియ చేశా, మంచి పని చేశా, ఒక కుటుంబాన్ని కట్టాను దేవుని సహాయంతో, ఒక భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళని కలిపాను దేవుని సహాయంతో. కాబట్టి సత్క్రియలు చేసి దేవుని మహింపరచచ్చు. ఇప్పుడు నేను అలా చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, జీవితాంతం దేవుని మహింపరుస్తారు. దేవా మీ సేవకుడి ద్వారా మా కుటుంబాన్ని కట్టారు, దేవా మీ సేవకుడి ద్వారా మాకు నోటి నిండా నవ్విచ్చారు, దేవుని మహింపరిచారు. కాబట్టి నిజమైన సేవకుడు సత్క్రియలు చేసి దేవుని మహింపరుస్తాడు. అనేక మంది దేవుని మహిమపరిచేలాగా క్రియలు చేసి చూపిస్తాడు. ఒకటి. రెండవదిగా నాకు పేదలంటే చాలా జాలి, లేని వాళ్ళంటే చాలా జాలి కలుగుతూ ఉంటుంది. నేను రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కూడా అనేక మంది చూసినప్పుడు నా హృదయం తరుక్కుపోతూ ఉంటుంది. అయితే దేవుని కృపను బట్టి నేను అనేక మంది పేదల కోసం, ఆకలితో ఉన్న వాళ్ళ కోసం, విధవరాల కోసం, తిండి లేని వాళ్ళ కోసం, అనాథ పిల్లల కోసం ప్రతి నెల నా అమౌంట్ ఇస్తూ అనేక మంది కూడా ఇచ్చేలాగా ప్రేరేపిస్తూ పేదలకి ఆకలి తీర్చడానికి దేవుడు నాకు సహాయం చేశారు. పనివాడు జీతానికి పాత్రుడు, నా అమౌంట్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటున్నారు. కొద్దిగా మినిస్ట్రీ అమౌంటే నాకు కొంచెం ఉంటుంది కదా, నా పనివాడు జీతానికి పాత్రుడు 24 గంటలు అంటే రోజంతా నేను దేవుడు పనిచేస్తున్నాను కాబట్టి బాధ్యతగా నాకు కూడా కొంచెం హక్కు ఉంటుంది.
కొద్దిగా. ఆ కొద్దిగలో ప్రతి నెల, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నెల పేదల కోసం ఇస్తూ అనేక మంది పేదలకి ఆకలి తీర్చడానికి, అనాథ పిల్లల కన్నీరు తుడవడానికి, విధవరాల కోసం, పేద సేవకుల కోసం, ఇంకా అనేక రకాల వాళ్ళ కోసం నేను చేయించడానికి సహాయం చేశారు. దేవుడు సహాయం చేస్తారు అన్నిటికీ. మనం దేవుడు అలా అనకుండా, దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు లేదా దేవుడు మనసును అర్థం చేసుకుని మనమే కొన్ని చేయాలి. అంతేగాని రోబోలు కాదు మనం, మన స్వేచ్ఛను ఆయన తీసుకోరు. కాబట్టి ప్రతి సేవకుడు సత్కారం చేయాలి. అది స్వేచ్ఛగా చేయాలి, స్వతంత్రంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. నేను మనస్ఫూర్తిగా, బలవంతంగా కాదు, కానీ అది నాకు ఇష్టమైంది, వాక్యంలో కూడా ఉందది, బీదల్ని కనుకరించాలని. కాబట్టి సత్క్రియలలో ఒకటేంటి, అనేక కుటుంబాలు కట్టడం, అనేక మందిని జతపరచడం, వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా, సంతోషంగా ఉండేలాగా చూడటం. రెండోదిగా పేదల ఆకలి తీర్చడం కోసం, పేదవాళ్ళ కోసం, పేద సేవకుల కోసం, పేద ప్రజల కోసం నేను సహాయం చేస్తూ అనేక మంది సహాయం చేసేలాగా ప్రేరేపిస్తున్నాను. కాబట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తున్నట్లు, నా ద్వారా అనేక మంది కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఇలాగా సేవకులు దేవుణ్ణి మహింపరచచ్చు. మూడవ లక్షణం, సేవకుడికి దేవుణ్ణి మహిమపరిచే లక్షణం ఉండాలి. ఎలాగా? స్తుతించడం ద్వారా, స్తుతియాగం ద్వారా, కృతజ్ఞత చెల్లించడం ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా, సత్క్రియలు చేయడం ద్వారా. ఇంకా అనేక రకాలు కూడా చెప్పొచ్చు, మనం మెయిన్ చూసాం. అంతేగాని దేవుని మహిమను దొంగిలించేవాడుగా ఉండకూడదు. సేవకుడు దేవుడి మహిమను దొంగిలించే, దేవుని మహిమపరిచేవాడుగా ఉండాలి తప్ప దేవుని మహిమను దొంగిలించకూడదు. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పారు, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను, విగ్రహాలకు ఇవ్వను, ఎవరికి ఇవ్వను, ఏ మనిషికి ఇవ్వను, దేవదూతకు ఇవ్వను. పరలోకంలో దేవదూతకి సాతానుగాడు పడకముందు వాడు పెద్ద దేవదూత, అక్కడ ఆడికో సింహాసనం ఉంది, చక్కాన్ని కూర్చోబెట్టారు, అభిషేకం ఇచ్చారు, కిరీటం ఇచ్చారు, ఆధిక్యత ఇచ్చారు. వాడు ఉన్న చోట ఉండొచ్చు కదా. దేవుని సింహాసనం వైపు చూశాడు. వాడి కన్ను దేవుడి సింహాసనం మీద పడింది, వాడి ఆశ దేవుని సింహాసనం మీద పడింది. ఆడికో సింహాసనం తగలడింది కదా. ఎప్పుడైతే వాడి సింహాసనం మీద కూర్చుని సంతోషపడకుండా, తృప్తి పడకుండా దేవుని సింహాసనం వైపు కన్ను వేశాడో, ఆలోచనలు వేశాడో, దేవుడికి రగిలిపోయింది. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నా సింహాసనం నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నాకు రావాల్సిన స్తోత్రం నేను ఎవరికి ఇవ్వను, కాబట్టి నిన్ను తోసి పారేస్తాను అని చెప్పి తోసి పారేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, భూమి మీద సేవకులకు కూడా చిన్న చిన్న సింహాసనాలు ఉన్నాయి ఎవరికాళ్ళకి. దేవుని సేవకుడు అంటే మామూలు విషయం కాదండి. భూమి మీద నిజమైన దేవుని సేవకుడు అంటే మామూలు విషయం కాదు. సింహాసనం ఉంది, కాకపోతే ఆ సింహాసనం మీదే కూర్చోవాలి. సేవకుడు సాతానుగాడిలాగా దేవుని సింహాసనం మీద కన్ను వేసినా, ఆ స్థానంలో కూర్చున్నా, ఆ ప్రయత్నం చేసినా దేవునికి రగిలిపోద్ది, మామూలుగా ఉండదు. వెంటనే పనిష్మెంట్ రాకపోయినా ప్రాణం పెట్టిన ప్రేమ కాబట్టి తర్వాత మాత్రం నరకానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు సేవకులు. అందుకే కదండి చాలామంది సేవకులు అగ్నిగుండంలో ఉన్నారని ప్రూఫ్లు కూడా మనకి అనేక బుక్స్లో చదువుతున్నాం. సేవకులు ఉండటం ఏంటి? ఎందుకని? దేవుని మహిమను వాళ్ళు దొంగిలించిన వాళ్ళు, దేవుని మహిమపరచాల్సింది పోయి దేవుడి మహిమని దొంగిలించిన దొంగలు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? అగ్నిగుండానికి వెళ్ళిపోయారంట. నరకానికి పిక్నే పుస్తకంలో మిషనరీస్ ఉన్నారంట, సేవకులు ఉన్నారంట, కాపర్లు ఉన్నారంట, అగ్నిగుండంలో, నరకంలో. ఎంత దారుణం అండి! ఎందుకని? వాళ్ళు దేవుని మహిమను వాళ్ళు లాక్కొని వాళ్ళు మహిమపరిచేసుకున్నారు. ఎంత దారుణం అండి! ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం క్రీస్తు ఒక్కరే. ఆయన శిరస్సు అయి ఉన్నారు. క్రీస్తుకు మాత్రమే మహిమ వెళ్ళాలి. యోహాను సువార్తలో రాసిన ప్రకారం క్రీస్తు పైకెత్తబడాలి. ఏ సంఘంలో అయితే, ఏ మినిస్ట్రీలో అయితే సేవకుడు పూర్తిగా దేవుని మహింపరుస్తూ ఉంటాడో, దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంటుందో, ఆ చర్చిలో, ఆ సంఘాల్లో, ఆ మినిస్ట్రీలో దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి, మహిమ కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. అలా కాకుండా ఏ సంఘంలో అయితే, ఏ చర్చిలో అయితే, ఏ సంఘంలో అయితే, ఏ మినిస్ట్రీలో అయితే దేవుని సింహాసనం మీద సేవకుడు కూర్చుంటాడో, దేవుని లేపేసి అక్కడ మహిమ కార్యాలు జరగవు, స్వస్థతలు జరగవు, విడుదలలో జరగవు, ఉద్యమం ఉండదు, ఏం ఉండదు. వస్తారు వెళ్తారు. ఏమండి, చార్మినార్ని కట్టించింది ఎవరు? చార్మినార్ని కట్టింది ఎవరు? రెండు వేరు. ఆలోచించండి ఒకసారి.
తాజ్మహల్ని కట్టింది ఎవరు? తాజ్మహల్ని కట్టించింది ఎవరు? తాజ్మహల్ కట్టించింది వేరు, కట్టింది వేరు. కూలీలు కడతారండి, మేస్త్రులు కడతారు. కట్టి వాళ్ళ పేరు వేసుకోకూడదు. యజమాని కట్టినందుకు జీతం ఇస్తాడండి. పొలం ఎవరిది? యజమానిది. కౌలుకి తీసుకుంటాడు. పొలం ఆయనది కాదు, కౌలుకు తీసుకున్నంత మాత్రాన. సేవకుడు ఎవరో? యజమాని కాదు, సేవకుడు, దాసుడు. సంఘం ఎవరిది? దేవునిది. సంఘం దేవునిది, మహిమ దేవునికి వెళ్ళాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? సేవకులు యజమానులు అయ్యారు, సేవకులు దేవుని స్థానంలో కూర్చున్నారు, దేవుని సింహాసనం ఎక్కారు, దేవుడికి చెందాల్సినవి అన్ని సేవకులు చెందుతున్నాయి. అందుకనే సంఘాలు పాడైపోయినాయి. అందుకనే అక్కడ దేవుడు ఉండట్లేదు. ఆ సంఘాల్లో, ఆ మినిస్ట్రీల్లో, ఆ డినామినేషన్స్లో ఎక్కడైతే అక్కడ దేవుణ్ణి ఎవరైతే మహిమపరచట్లేదు, ఏ సేవకుడైతే, ఏ సేవకురాలైతే దేవుణ్ణి మహిమపరచకుండా వాళ్ళు మహిమపరచుకుంటున్నారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేరు. నా మహిమ నేను ఎవరికి ఇవ్వను. ఆయన మహిమ ఎక్కడైతే ఉండదో, ప్రతిరోజు ఆ సంఘంలో, ఆ మినిస్ట్రీలో, డినామినేషన్లో ఎక్కడైతే అది అక్కడ మహిమ దేవుడికి వెళ్తం లేదో ఆటోమేటిక్గా ఆయనకు అవమానం జరిగిద్ది. ఆయన అక్కడ ఉండలేరు, వెళ్ళిపోతారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాల్లో ఉండరు, ఆ మినిస్ట్రీలో ఉండరు, అక్కడ ఉండరు. ఖచ్చితంగా ప్రతిరోజు, ప్రతిసారి ఆ సంఘంలో దేవునికి మహిమ వెళ్తూ ఉండాలి. సేవకుడు మహింపరుస్తూ ఉండాలి. అలా ఎవరైతే మహింపరుస్తూ ఉంటాడో, ఏ సేవకుడైతే, ఏ సేవకురాలైతే నిజముగా దేవుణ్ణి ప్రేమించి ఆరాధించి మహింపరుస్తారో అక్కడ ఉంటాయండి. నాకు మామూలుగా లోపల నుంచి ఆనందంతో ఉద్యమం వచ్చేస్తుంది. అక్కడ నా దేవుడు చేస్తారు అద్భుతాలు, స్వస్థతలు, జీవితాలు మారుస్తారు. అబ్బాబ్బా, అసాధారణ కార్యాలు, పెద్ద పెద్ద రోగాలు తగ్గుతాయి, స్వస్థతలు వస్తాయి, జీవితాలు మారుతాయి, స్వభావాలు మారుతాయి. చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు మంచిగా మారిపోతారు, దేవుని హత్తుకుంటారు. అబ్బా, ఎన్నని చెప్పమంటారు, ఏమని చెప్పమంటారు? ఎప్పుడు దేవుని మహిమను దొంగిలించకుండా, ఏమాత్రం దేవుని మహిమ దొంగిలించకుండా, ఎటు చూసినా ఈరోజు సేవకులు దేవుని మహిమను దొంగిలించేస్తున్నారండి. ఎటు చూసినా, ఏ విధంగా చూసినా. నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు, నాకంత గొప్ప అనుభవం నాకు లేదు. కాబట్టి మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. మీరు ఆలోచించండి ఒకసారి. దేవుణ్ణి మహింపరుస్తున్నారా నేటి సేవకులు? వాళ్ళని మహింపరుచుకుంటున్నారా? దేవుణ్ణి చూపిస్తున్నారా? వాళ్ళని చూపిస్తున్నారా? దేవుని సేవలు ఈరోజు దేవుడు లేరండి. దేవుడు లేరు. దేవుడు ఉంటే అక్కడ కార్యాలు వేరుగా ఉంటాయి. దేవుడు ఉంటే అక్కడ ప్రత్యక్షతలు వేరుగా ఉంటాయి. దేవుడు ఉంటే అక్కడ ఆత్మకార్యం వేరేగా ఉంటుంది. నిజమైన సేవకుని మనం ఎలాగా తెలుసుకోవచ్చు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నా చేత రాయించిన బుక్ ఉంది, స్తుతుల పుస్తకం. 4 నెలలు పట్టింది అది రాయడానికి. బైబిల్ అంతా ఎతికి దేవుని సహాయంతో లక్షల పుస్తకాలు అవి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినాయి. కానీ ఆ పుస్తకం ఎవరు రాశారో ఎవరు తెలియదు. నేను రాయించింది ఆయన, రాసింది నేను, కట్టింది కూలీలు, కట్టించింది యజమాని. కాబట్టి యజమానికి వెళ్ళిపోవాలి మహిమ. కాబట్టి నా పేరు రాయించుకోవాలి. ఎందుకని? రాసింది నేనే, రాయించింది ఆయన కదా. ఆయన సహాయం లేకుండా నేను రాస్తే నేను ఖచ్చితంగా నా పేరు వేసుకుంటా. ఎవరి సహాయం లేకపోతే పూర్తిగా 100% నా జ్ఞానం, నా బలంతో నేను చేస్తే ఖచ్చితంగా అది నా కష్టం. అది దేవుని సహాయం. దేవుడు రాయమన్నారు, రాయించింది ఆయన, బైబిల్లో చూసి రాయమన్నారు. నేను జస్ట్ ఒక పాత్రను మాత్రమే. కాబట్టి నా పేరు ఎంచుకోవాలి. దేవుణ్ణి పూర్తిగా మహిమపరిచే సేవకుడిగా. అందుకే ఆ పుస్తకం ప్రపంచ దేశాలను కదిలించేసింది. ఎక్కడైతే ఏ సేవకుడైతే దేవుణ్ణి పూర్తిగా మహింపరుస్తాడో, అది ఏ విషయంలో అయినా సరే, అక్కడ దేవుడికి పూర్తి మహిమ వెళ్ళిపోద్ది. ఎక్కడైతే దేవునికి పూర్తి మహిమ వెళ్ళిపోద్దో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు, అసాధారణ కార్యాలు జరుగుతాయి. ఎందుకు? మన మినిస్ట్రీ పుస్తకం ప్రపంచ దేశాలను కదిలించింది. ఎన్నో పుస్తకాలు ఉండగా పూర్తిగా ఆ పుస్తకంలో దేవునికి మాత్రమే మహిమ వెళ్ళింది. ఆ పుస్తకంలో ఏ మనిషికి మహిమ వెళ్ళలేదు. ఆ పుస్తకంలో ఏ మనిషికి ఘనత రాలేదు. తాజ్మహల్ని మనం చూసినప్పుడు, చార్మినార్ని చూసినప్పుడు, ఎవరు కట్టించారా అంటారు కానీ ఎవరు కట్టారా అనరు. రాయించిన దేవునికే మహిమ వెళ్ళాలి, చెప్పించిన దేవునికే మహిమ వెళ్ళాలి. వాక్యం చెప్పేది నేనే, చెప్పించేది ఆయన. కావాలంటే నాశనం చేయడం నాకు వచ్చు, బాగు చేయడం నాకు రాదు. దేవుని ఎదురు చెప్తున్నా, ఎవరిని బాగు చేయడం నాకు రాదు. కావాలి నాశనం చేయమంటే చేస్తాను కూర్చొని అందరినీ. నాలో ఉన్న దేవునికి వచ్చు బాగు చేయటం. కాబట్టి వాక్యం చెప్పేది ఎవరో? నేనే. చెప్పించేది ఎవరో? ఆయన. ఆయన చెప్పిస్తున్నారు కాబట్టి ప్రజల హృదయాలు కదిలించబడుతున్నాయి. ప్రజలు మార్పు చెందుతున్నారు. ప్రజలు మారు మనసు పొందుతున్నారు. ప్రజలు
విడుదల పొందుతున్నారు వాక్యాలు విన్నవాళ్ళు. కాబట్టి పూర్తి మహిమ ఆయనకి ఇచ్చి వాక్య సందేశం చెప్పేది ఎవరో కూడా నేను చూపించట్లేదు యూట్యూబ్లో. ఇది మనస్ఫూర్తిగా సంతోషంగా నేను ఆయన మహిమను ఆయనకి ఇచ్చేస్తున్నాను. అందుకనే వాక్యంలో అయినా పుస్తకంలో అయినా ఎక్కడైనా దేవుని సేవకుడిగా ఆయన మహిమనానికి అందించేస్తున్నాను కాబట్టి పూర్తిగా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను కాబట్టి మహిమ కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రియ సేవకులారా, మీరు బలంగా వాడబడాలని ఆశ ఉందా? గొప్ప సేవ చేయాలని ఆశ ఉందా? గొప్ప సంఘాలు కట్టాలని ఆశ ఉందా? దేవుని మహిమను దొంగిలించద్దు. దేవుని మహిమను దొంగిలించద్దని మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. అక్కడ దేవుడు ఉండలేరు. ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఆయన ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాదో. ఏ సంఘంలో అయితే దేవునికి మహిమ వెళ్ళదో ఆ సంఘాల్లో కార్యం చేయరు. ఆయన ఉండలేరు. 3 లక్షణాలు, ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి సేవకుడికి ఉండాల్సినవి. ప్రాముఖ్యమైన 3 లక్షణాలు మాత్రమే చెప్పాను దేవుని సహాయంతో. దేవుడు సూటిగా మాట్లాడారు విశ్వాసులతో, సేవకులతో. నేను నమ్ముతున్నాను. మొట్టమొదటిగా సేవకుడు అనేవాడు దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రార్థన. మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభు, మా కన్న తండ్రి, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇంకా నేను పరిపూర్ణి కాదు ప్రభువా, కొద్దిగా మాత్రమే మీ పాదాల దగ్గర నేర్చుకున్నాను. పూర్తిగా జీవితాంతం ఈ 3 లక్షణాలు మొదట నేను కలిగి ఉండటానికి సహాయం చేయండి. జీవితాంతం మిమ్మల్ని ప్రేమించడానికి, నేను జీవితాంతం మిమ్మల్ని ఆరాధించడానికి, జీవితాంతం మిమ్మల్ని మహిమపరచడానికి నాకు సహాయం చేయమని, అలాగే విన్న సేవకులందరూ కూడా, నా తోటి సేవకులు, నాన్నదమ్ములు, నాకు చెల్లెళ్ళు, సేవకులైన వాళ్ళందరూ కూడా ఈ 3 పాటించడానికి ఈ రోజు నుంచి సహాయం చేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి స్వస్థ విడుదల దయచేయమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నది పరిశుద్ధమైన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.